రిలీజ్ చేసిన శ్వేతపత్రం సంచలనం రేపుతోంది. తాను 73% ప్రాజెక్టును కంప్లీట్ చేస్తే జగన్ 4% పనులు కూడా చేయలేదని, జగన్ మూర్ఖత్వం వల్లే డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయిందన్నారు. పోలవరంపై జగన్ క్షమించరాని నేరం చేశారని, పోలవరం పూర్తయ్యుంటే తెలంగాణ లాంటి పక్క రాష్ట్రాలకు కూడా నీళ్లిచ్చే పరిస్థితుల్లో ఏపీ ఉండేదన్నారు. చిన్న ఇష్యూను టీడీపీ రచ్చ చేస్తోందని, చంద్రబాబు శ్వేతపత్రం అంతా అబద్దాలేనని వైసీపీ కౌంటర్ ఇస్తోంది. ఇదే అంశంపై ఇవాళ డిబేట్లో చర్చిద్దాం. ఈ రోజు డిబేట్లో మనతో పాటు టీడీపీ నుంచి పోలంరెడ్డి దినేష్ రెడ్డి గారు, అలాగే వైసీపీ నుంచి రేగడి లక్ష్మీనారాయణరావు గారు, బీజేపీ నుంచి కర్నాటి ఆంజనేయ రెడ్డి గారు జూమ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి, వెల్కమ్ టు డిబేట్. రైట్, పోలంరెడ్డి దినేష్ రెడ్డి గారు మీరు చెప్పండి, ఇప్పుడు ఏంటి, మీరు ఏం చెప్తారు? ఇప్పుడు పోలవరంపై రిలీజ్ చేసిన శ్వేతపత్రం అయితే సంచలనం రేపుతోంది, దీని గురించి మీరు ఏం చెప్తారు? ముందుగా ఈ రోజున డిబేట్ లో నాతో పార్టిసిపేట్ చేస్తున్న పార్టిసిపెంట్స్ కి, అలానే జీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకి, జీ తెలుగు న్యూస్ యాజమాన్యానికి, అలానే యాంకర్ మీకు అందరు కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యంగా నవ్యాంధ్రప్రదేశ్ కి ముఖ్యమైన ఈ రెండు, ఒక పక్కన అమరావతి, రెండోది పోలవరం. కేంద్రం మనకిచ్చిన హామీల్లో ఈ రెండింటికి ఆర్థిక సాయం అందిస్తామని చెప్పి 2014 రాష్ట్రం విడదీసిన సమయంలో మనకిచ్చిన హామీలు నెరవేర్చడానికి కేంద్రం మనకి సహకారం అందిస్తామని చెప్పి ఆ రోజున కూడా వాళ్ళు విభజన హామీల్లో మనకు పొందుపరచడం జరిగింది. కానీ 2014 నుంచి 19 దాకా నారా చంద్రబాబు గారు కేంద్రంలో ఉన్న ఆ రోజున బీజేపీ సహకారంతో దాదాపు 73% పూర్తి చేశారు. అధికార మార్పిడి జరిగింది. మార్పిడి జరిగిన తర్వాత ఒక పక్కన అమరావతిని పక్కన పెట్టేశారు, రెండోది పోలవరాన్ని ఎప్పుడు పూర్తి చేస్తారు అని చెప్పి అడుగుతుంటే దాన్ని 5 ఏళ్ల పాటు నిర్లక్ష్యం చేసి కేవలం 4% పనులు పూర్తి చేస్తే ఆ 4%లో కూడా డయాఫ్రమ్ వాల్ డ్యామేజ్ అయిపోయింది, కాఫర్ డ్యామ్ డ్యామేజ్ ఉంది. ఇవాళ రివర్స్ టెండరింగ్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మేము రాష్ట్రానికి 600 కోట్ల రూపాయలు ఆదా చేశాము అని చెప్పి మేఘా కృష్ణారెడ్డి గారికి గతంలో మేఘా కంపెనీకి ఇచ్చుంటే, అదే కంపెనీకి 600 కోట్ల రూపాయలు తగ్గించి మేము ఇచ్చాము, రాష్ట్రానికి ఆదాయం చేశామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తుంటే, ఇవాళ 1000 కోట్ల రూపాయలు డయాఫ్రమ్ వాల్ ఇవాళ నారా చంద్రబాబు గారు క్లియర్ గా విశ్లేషించి వైట్ పేపర్ రిలీజ్ చేయడం జరిగింది. దాంట్లో స్టేటస్ డయాఫ్రమ్ వాల్ లో దాదాపు 30% డ్యామేజెస్ ఉన్నాయి. ఆ డయాఫ్రమ్ వాల్ లో అలా అనేది బయట కనిపించే డ్యామేజెస్, లోపల ఎన్ని డ్యామేజెస్ ఉన్నాయో అవి తెలియట్లేదు. అలానే కాఫర్ డ్యామ్ చూస్తే కాఫర్ డ్యామ్స్ వాటిలో నుంచి సీపేజ్ ఉంది. ఇవన్నీ కూడా పట్టించుకోకుండా గత ప్రభుత్వము వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, అలానే ఆ రోజునున్న ఇరిగేషన్ మంత్రులు కాలం వెళ్లబుచ్చుతూ 5 ఏళ్ల సమయాన్ని వృధా చేసి కేంద్రం డబ్బులు ఇచ్చినా కూడా ఆ నాసిరకము డయాఫ్రామ్ వాల్ కట్టి ఇవాళ దానివల్ల మళ్ళీ ప్రాజెక్ట్ డిలే అయ్యే ఆస్కారం వచ్చింది. దాని మీద క్లియర్ గా ఇవాళ నారా చంద్రబాబు గారు దాని మీద వైట్ పేపర్, ఎందుకంటే ప్రజలందరికీ అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పోలవరం జీవనాడి మన ఆంధ్ర రాష్ట్రానికి, ఇది కేవలం ఆంధ్ర రాష్ట్రానికే కాదు, ఒక పక్కన ఉత్తరాంధ్రకి నీళ్ళు వస్తాయి, అలానే రాయలసీమకి నీళ్ళు వస్తాయి. అవి కాకుండా పక్క రాష్ట్రాలకు కూడా నీళ్ళు ఇచ్చే కేపబిలిటీ కలిగిన ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు. వృద్ధాగా అనవసరంగా మనం లాస్ట్ లో ఉన్నాము. గోదావరి వాటర్ నీళ్ళలోకి దాదాపు ప్రతి సంవత్సరము 3000 టీఎంసీ పైగా నీళ్లు వృధా అయిపోతున్నాయి. ఈ నీళ్లు కానీ ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకుంటే తాగునీళ్ళతో పాటు తాగునీళ్లు సక్రమంగా ఉంటాయని చెప్పి దీన్ని అన్ని కూడా క్లియర్ గా ఇవాళ దాన్ని నారా చంద్రబాబు గారు వైట్ పేపర్ తో పాటు విత్ ఫిగర్స్, విత్ పర్సంటేజెస్ ని ఆయన ఇవ్వడం జరిగింది. దాన్ని ఇవాళ వైఎస్ఆర్సీపీ పార్టీ దాన్ని తప్పుపడుతుంది. మేము గతంలో జరిగిన ఏదైతే దీన్ని మనము 5 ఏళ్ళు కూడా దాన్ని ప్రశ్నిస్తుంటే ఇదిగో చేస్తున్నాం అదిగో చేస్తున్నాం అని చెప్పి కాలం వెళ్ళబుచ్చి 5 ఏళ్ల పాటు పోలవరాన్ని పక్కన పెట్టారు. ఇవాళ నారా చంద్రబాబు గారు ఎందుకు మాట్లాడారంటే, రేపు తొందరలోనే కేంద్రంలో బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. కేంద్రం బడ్జెట్, అలానే ఆంధ్ర రాష్ట్రం రేపు అసెంబ్లీ సమావేశంలో బడ్జెట్ పెట్టాల్సిన అవసరం ఉంది. మనకి ఎంత నిధులు కావాలి, కేంద్రానికి ఎంత నిధులు కావాలి, ఈ ప్రతిపాదనని కేంద్రానికి పంపించడానికి ఇవాళ నారా చంద్రబాబు గారు ఈ విశ్లేషణ చేశారు. అలానే వైట్ పేపర్ ని ప్రజలందరికీ అర్థమయ్యే విధంగా వైట్ పేపర్ ని రిలీజ్ చేయడం జరిగింది. దీన్ని తప్పు పట్టడం అనేది మేము తెలుగుదేశం పార్టీ తరఫున, మేము అలానే వాళ్ళ ప్రభుత్వం తరఫున మేము అయితే దాన్ని చేస్తున్నాం. మేము మీకు ఏదైనా యాక్చువల్ ఫిగర్స్ ఉంటే యాక్చువల్ ఫిగర్స్ గురించి మాట్లాడండి. ఉన్నది టోటల్ గా అధికార రికార్డు ప్రకారమే అన్ని కూడా అంకెలతో పాటు నారా చంద్రబాబు గారు ఇవ్వడం జరిగింది. దీన్ని తప్పు పట్టడం ఏముంది అనేది నాకైతే అర్థం కావట్లేదు. ఖచ్చితంగా దీని మీద వైఎస్ఆర్సీపీ పార్టీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. కేవలం జగన్మోహన్ రెడ్డి గారి నిర్లక్ష్య ధోరణి వల్లనే పోలవరం ఇంకా పూర్తి కాలేదు. పోలవరం కానీ పూర్తయి ఉంటే ఇవాళ ఆంధ్ర రాష్ట్రానికి సాగునీరు తాగునీరు సమస్య ఉండేదే కాదు.
కేవలం నిర్లక్ష్య ధోరణి వల్లనే ఈ సమస్య వచ్చింది. దీనికి ఖచ్చితంగా పూర్తి బాధ్యత గత ప్రభుత్వ ముఖ్యమంత్రి, ఆ ప్రభుత్వ ఇరిగేషన్ మినిస్టర్స్ వాళ్ళందరూ దాని బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది. రైట్, ఆంజనేయ రెడ్డి గారు మీరు చెప్పండి, ఏంటి గత ప్రభుత్వ హయాంలో సాగునీటి ప్రాజెక్టులు నిర్లక్ష్యానికి గురయ్యాయని చంద్రబాబు ఆరోపిస్తున్నారు, మరి మీరేం చెప్తారు దీని గురించి? నమస్కారం. అందరూ చర్చలో పాల్గొంటున్న అందరికీ, అదేవిధంగా వీక్షకులకి, మీకు అందరికి కూడా నమస్కారాలు. గత 5 సంవత్సరాల్లో పరిపాలించిన రాష్ట్ర ప్రభుత్వానికి, వైసీపీ నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వానికి సాగునీరు పట్ల, తాగునీరు పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి ప్రదర్శించలేదు. చాలా ప్రాజెక్టులో కనీసము మరమ్మతులు చేయలేని పరిస్థితి ఉండేది. ఆ మరమ్మతులకు 5 కోట్లు 10 కోట్లు ఖర్చు పెట్టి ఉంటే, గత ప్రభుత్వం వాటి మీద శ్రద్ధ తీసుకుని ఉంటే ఈరోజు పరిస్థితులు వేరుగా ఉండేవి. మనం చూసాం అన్నమయ్య డ్యామ్ ఎందుకు తెగిపోయింది? దాన్ని మరమ్మతులు చేయలేక, మరమ్మతులు కూడా 50 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుంటే అన్నమయ్య డ్యామ్ నిలబడి ఉండేది. ఆ షట్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి కనీసం గ్రీసు పెట్టే పరిస్థితి లేదు. ఎందుకనంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సాగునీటి పట్ల అవగాహన లేదు, ముఖ్యమంత్రికి అవగాహన లేదు, మంత్రులైన వాళ్ళకు కూడా 2 మంత్రులు సాగునీరు మంత్రులు వచ్చారు. ఇరిగేషన్ శాఖ మంత్రి మా జిల్లా నుంచి ఒక ఆయన డాక్టర్ అనిల్ కుమార్ యాదవ్, ఆయనకు అసలు వ్యవసాయం పట్ల, సాగునీరు పట్ల, సాగునీరు ప్రాజెక్టుల పట్ల అస్సలు అవగాహనే లేదు. ఆ తర్వాత రాంబాబు గారు వచ్చారు. మనం చూసాము రాంబాబు గారు ఏ విధంగా మాట్లాడారో. ఎప్పుడు పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుందంటే ఆయన చేసిన వ్యాఖ్యలు, పవన్ కళ్యాణ్ గారికి 4వ పెళ్ళైనప్పుడు పూర్తవుతుందని అన్నారు ఆయనకి కాఫర్ డ్యామ్ ఏమిటో తెలియదు, డయాఫ్రామ్ వాల్ ఏమిటో తెలియదు. అదేవిధంగా అసలు ప్రాజెక్టు మీద అసలు అవగాహనే లేదు. మనం చూస్తాం ఎన్నికల కొద్ది రోజుల ముందు కుప్పంలో రాజకీయ లబ్ధి కోసము కుప్పానికి నీళ్లు ఇస్తున్నామని చెప్పి అక్కడ పెద్ద ఎత్తున హంగామా చేసి కొన్ని గంటల్లో అక్కడ ఉండే గేట్లు తీసుకుపోయారు, నీళ్లు లేవు. పెద్ద పోగస్ అది. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా సాగునీటి వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం 5 సంవత్సరాల్లో దుర్మార్గంగా వ్యవహరించింది. ఒక్క ఉదాహరణ చెప్తాను. అన్నమయ్య ప్రాజెక్టు తెగిపోయినందువల్ల ఎంత పెద్ద ఎత్తున నష్టం జరిగింది, ఎంత పెద్ద ఎత్తున మునిగిపోయి నా జీవితంలో ఎప్పుడూ చూడని మా నెల్లూరు జిల్లాలో కోవూరు, తామరమడుగు, రేపాల లాంటి విలేజెస్ అవన్నీ కూడా మునిగిపోయాయి. కారణం ఏమిటంటే అక్కడ వరద రావడము, పెద్ద ఎత్తున నీళ్లు రావడము, ఇక్కడ ఉండే కరకట్టలన్నింటినీ ధ్వంసం చేశారు. పెన్నా నది కరకట్టలన్నింటినీ కూడా ఈ ఇసుక మాఫియా ధ్వంసం చేశారు. పెద్ద పెద్ద లారీలు, పెద్ద పెద్ద డంపర్స్ వెళ్ళి అనేక వందల వేల టన్నుల ఇసుకను తరలిస్తూ ఉంటే కరకట్టలన్నీ నాశనం అయిపోయాయి. మొత్తం నీళ్ళని గ్రామాల్లోకి వచ్చాయి. అయ్యా, ఇసుక మాఫియా వల్ల ఇంత భయంకరమైన ప్రమాదాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. అయితే అదృష్టం ఏంటంటే పొగులు అక్కడ వెంకటేశ్వరపురం ఉంది మా నెల్లూరు దగ్గర, వెంకటేశ్వరపురం మొత్తం మునిగిపోయింది. అది డే టైం కాబట్టి ప్రజలు బ్రతికిపోయారు. అదే రాత్రుల్లో వచ్చుంటే ఆ వరద ఎవరికి తెలియదు, ఇళ్లు మొత్తం మునిగిపోయి ఉండేవి, వందలాది మంది ప్రాణాలు కోల్పోయి ఉండేవాళ్ళు. పగులు కాబట్టి అందరూ కూడా అలర్ట్ అయ్యారు, బయటికి వెళ్ళిపోయారు. అక్కడ ఉండే ఒక ఫ్లైఓవర్ ఉంటే దాని మీద ఎక్కేశారు. కాబట్టి పోలవరం విషయంలో, మిగతా సాగునీటి ప్రాజెక్టుల విషయంలో ఈ రాష్ట్ర ప్రభుత్వము పూర్తిగా, మొన్నటి వరకు ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. వాళ్ళు అనేక డేట్లు చెప్పారు. ఏ డేట్లు చెప్పారు? 2021 కల్లా పూర్తి చేస్తాము. మా జిల్లా నుంచి వచ్చిన ఆయన మంత్రి గారు అయితే, అప్పుడు మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గారు 2021 డిసెంబర్ కల్లా మేము పూర్తి చేస్తాము, అందులో ఎటువంటి అనుమానం లేదన్నారు. తర్వాత ఇంకొక మంత్రి వచ్చారు, ఆయన ఏం మాట్లాడారో మనం చూసాము. ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పారు 21, 22, 23, 24 పూర్తి చేస్తామని. ముఖ్యమంత్రి గారు మళ్ళా మేము 25లో పూర్తి చేస్తామంటారు. ఈ విధంగా చూసినప్పుడు ప్రభుత్వము అక్కడ ఫ్లాప్ అయింది. సాగునీటి ప్రాజెక్టుల పట్ల వాళ్ళకి అవగాహన లేదు. ఇది చాలా స్పష్టంగా ప్రజలు అర్థం చేస్తున్నారు. ఓకే, రైట్. రేగడి లక్ష్మీనారాయణరావు గారు మీరు చెప్పండి, ఏంటి ఇప్పుడు పోలవరం రాష్ట్ర విభజన కంటే జగన్ వల్లే రాష్ట్రానికి ఎక్కువ నష్టం జరిగింది అనే టాక్ వినిపిస్తోంది. మేడం, మీకు ప్యానెల్లో పెద్దలకి, జీటీవీ వీక్షకులకి, యాజమాన్యానికి హృదయపూర్వక నమస్కారాలు.
పోలవరం ప్రాజెక్టు మీ 73% కట్టామని చంద్రబాబు నాయుడు గారు శ్వేతపత్రం రిలీజ్ చేశారు. అసలు ఆ పోలవరం ప్రాజెక్టు దాని యొక్క నిర్మాణం, దాని యొక్క డిజైన్, ఏ విధంగా పోలవరం ప్రాజెక్ట్ ని మనం నిర్మిస్తే అక్కడ ఉన్నటువంటి ముంపు ప్రాంతాలైన గ్రామాల్లో కానీ లేదా ఏ ఎత్తులో దాన్ని నిర్మిస్తే రాబోయే వరదల్ని తట్టుకోవడానికి వీలుగా ఉన్నటువంటి ప్లానింగ్ ని కానీ ఇచ్చినటువంటి చేసినటువంటి ఇంజనీర్స్ కానీ వీళ్ళు ఎవరికైతే ఇచ్చారో ఆ కాంట్రాక్టర్లు కానీ వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉండేటప్పుడు 2014 నుంచి 2019లో సెంట్రల్ గవర్నమెంట్ ని ఒక ఏటీఎం లాగా వాడుకున్నారు. పోలవరాన్ని చూపించి దాని మీద కమిషన్లు దండుకోవడానికి. ఏంటంటే కాపర్ అప్పర్ డ్యామ్ ఒకటి, తర్వాత లోయర్ ఒకటి, వాళ్ళు రెండు కూడా అసలు ఆ రెండు నిర్మించకుండానే ఈ డయాఫ్రామ్ వాళ్ళు కట్టారు. డయాఫ్రామ్ వాళ్ళంతా కూడా పోలవరం మెయిన్ బేస్మెంట్ కానుకొని ఉంటది. సో దాన్ని కూడా చాలా నాసిరకంగా కట్టారు. ఇందులో సోదరులు టీడీపీ వాళ్ళు మాట్లాడుతూ మేం కట్టామన్నారు. సోదరులు మీరే కట్టారు. అది ఆ నాసిరకమైన డయాఫ్రామ్ వాళ్ళు కట్టడం ద్వారా 30-40% అది డ్యామేజ్ అయింది వరదల కారణంగా ఎక్కువగా. సో మీరు కార్లు వేసుకుని వెళ్ళి ఆ ప్రాంతాన్ని చూడడానికి ఉన్నటువంటి స్పిల్వేను కూడా మేమే నిర్మించాం. మీరెక్కడ 73% కట్ల. మీరు మీ ప్రసార మాధ్యమంలో మీకున్నటువంటి ఎల్లో మీడియాలో మీకున్నటువంటి సోషల్ మీడియాలో మీరు ప్రసారం చేసుకోవచ్చు కాక ఎవరు ఎంత కట్టారో ఎంతవరకు ప్రాజెక్టు ఎవరు సమక్షంలో ఎక్కువైందన్నది అందరూ తెలుసు. తర్వాత మా మినిస్టర్ ఎవరైతే ఆ యొక్క పోలవరం ప్రాజెక్టు ని సందర్శించడానికి వెళ్ళినప్పుడు మీరు చేసినటువంటి తప్పుదం వల్ల పోలవరం ప్రాజెక్టు కట్టడానికి లేట్ అవుతుంది, మళ్ళీ దాన్ని రీకన్స్ట్రక్షన్ చేయాలి. ఏదైతే డయాఫ్రామ్ కట్టారో దాన్ని కట్టడమే ఆ ప్లానింగే తప్పు. అవతల కాపర్ డ్యామ్ రెండు కూడా, లోయర్ అప్పర్ డ్యామ్ రెండు కూడా లేకుండా దీన్ని కట్టడం ద్వారా వార్ ఫ్లోలింగ్ లో చాలా ప్రాంతాలు కూడా ముంపుకు గురైనాయి. సో అన్నిట్లు కూడా మా యొక్క మినిస్టర్లు అందరూ కూడా గమనించే దీన్ని మనం నిర్మించాలంటే చాలా వ్యయంతో కూడింది. అదంతా కూడా దాదాపుగా 25,000-30,000 కోట్ల వరకు ఖర్చు అవకాశం ఉంది. ఇది కూడా కేంద్ర ప్రభుత్వం ఎంతవరకు సహకరిస్తుందో మనకు తెలియదు కాబట్టి కేంద్ర ప్రభుత్వమే దీన్ని కట్టాలని కేంద్ర ప్రభుత్వానికి మేము అభిష్టపడడం జరిగింది. అంటే నారాయణరావు గారు ఇప్పుడు పోలవరానికి కేంద్రం ఇచ్చిన నిధులను కూడా మళ్లించారని విమర్శలు వస్తున్నాయి. మళ్లించమని ఇప్పుడు ఏ విమర్శలు ఆరోపణలు అనేవి సహజం. ఎవరు పరిపాలన చేసినా ఆరోపణలు ఉంటే విమర్శలు ఉంటాయి. దాన్ని పక్కాగా ఆధారాలతో బయట పెట్టాలి. ఏ కాంట్రాక్టర్ ఎంత తిన్నాడో, లేకపోతే ఏ మినిస్టర్ ఎంత తిన్నాడో, ఎవరి ద్వారా లబ్ధి చేకూరింది, ఎవరి అకౌంట్ లో డబ్బులు పడి ఎవరు తీసుకున్నారు అనేది వాళ్ళు కూడా నిరూపించాలి. మనం వేగ్గా మాట్లాడేసినంత మాత్రం ఆరోపణ అయిపోయిందంటే కరెక్ట్ కాదు. కానీ మేడం గారు ఒకటే చెప్తున్నాం, ఇదే చంద్రబాబు నాయుడు గారు పోలవరం ప్రాజెక్ట్ ని ఎక్స్కార్ట్ వేసుకొని ఒక 10-15 కార్లు వేసుకొని చంద్రన్నకి ఆయన పొగిడించుకునే బ్యాచ్ ను కూడా వేసుకుని వెళ్ళి చూసారు అక్కడ ఏంటి వాస్తవ పరిస్థితులు ఏంటి అని చూడడానికి వెళ్ళినప్పుడు చంద్రబాబు నాయుడు గారికి కళ్ళు తిరిగి బొమ్మ కనబడింది. ఆయనకి అయ్యో మనం చేసినటువంటి చారిత్రాత్మకమైన తప్పిదం వలన ఈ రోజున దీన్ని మనం పూర్తి చేయాలంటే మన వల్ల అయ్యే పనేనా అని పునరాలోచించుకొని వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఏం మాట్లాడారు అడిగి మీలాంటి జర్నలిస్టులు అడిగితే ఏమన్నారు, ఇప్పటికంటే అది పూర్తి అవుతుందంటే ఓన్లీ పాడైపోయినటువంటి డయాఫ్రామ్ వాళ్ళు కట్టడానికి 4 సీజన్లు అన్నారు, అంటే 4 సంవత్సరాలు. దానికి కూడా దాదాపుగా 990 కోట్లు 1000 కోట్లు అవుతుంది అన్నారు. సరే మిగతాదంతటా చేయడానికి ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు అందుకనే ఎంత దాని మీద ఖర్చు అవుతుందో అనేది కూడా పూర్తిగా లెక్కలు తీసుకొస్తాం. ఎన్ని సంవత్సరాల్లో పూర్తవుతుందో కూడా మాకు తెలియదు, మాట దాటేయడం జరిగింది. ఎందుకంటే ఆయన కూడా ఈ 5 సంవత్సరాల్లో పోలవరం ప్రాజెక్ట్ అనేది ఇంచు కూడా అవసరమైతే తట్టడు ఆ సిమెంట్ గాని ఒక ఇటుక పెట్టి కూడా పేర్చలేడు. ఏమైనా పోలవరాన్ని చూపించి అమరావతిని చూపించి కేంద్రం నుంచి తీసుకొచ్చినటువంటి డబ్బులు వీళ్ళు ఏటీఎం గా ఓడుకొని వీళ్ళు జోబులు నింపుకోవడానికి తప్ప, తద్వారా నిధులన్నీ హెరిటేజ్ సంస్థకి మళ్లించుకోవడం తప్ప ఎక్కడ కూడా పోలవరం ప్రాజెక్ట్ అనేది వీళ్ళు పూర్తి చేసే పరిస్థితిలో లేదు. అది చంద్రబాబు నాయుడికి చాలా క్రిస్టల్ క్లియర్ గా అర్థమయ్యే ఈ రోజున మళ్ళీ శ్వేతపత్రం విడుదల చేస్తాం అని ఒక డ్రామా తెర చేశారు. ఏమలేదు, రాష్ట్రంలో జరుగుతుంది విధ్వంసకాండ.
రాష్ట్రంలో మా పార్టీ ఆఫీసుల మీద జరుగుతోంది. ఒక పక్క మా పార్టీ కార్యకర్తల మీద దాడులు, ఒక పక్క ఎక్కడ చూసినటువంటి వీళ్ళు తీసేసిన పథకాలు చాలా వాటి గురించి మాట్లాడతారు ప్రజలు. ఇవన్నీ కూడా మాట్లాడుకుంటున్నారు. ప్రతిపక్ష నాయకులు మాట్లాడతారని మళ్ళీ పోలవరం విషయాన్ని తెరపైకి తీసుకొచ్చారు. అంటే ఇవన్నీ కూడా డైవర్షనల్ పాలిటిక్స్. మళ్ళీ దగ్గర మీ జీతంలోనే నాకు తెలిసినంత వరకు ఈ నెలలోనే 2-3 సార్లు పోలవరం గురించి పెట్టారు. సేమ్ సబ్జెక్ట్ సేమ్ ఇది, మళ్ళీ స్వాతిపత్రం, మళ్ళీ అదే టాపిక్, అదే ఇది. నేను ఒకటే చెప్తున్నాను మేడం గారు, మీరు న్యూస్ ఛానల్లోకి ఎవరైనా సరే ఇప్పటి వరకు వీళ్ళు ఎక్కినటువంటి ఈ 4 రోజులు కూడా అవలా పట్టమని 25% ఉచిత విద్య ఉన్నటువంటి ప్రైవేట్ పాఠశాలలో జీవోను రద్దు చేశారు. దానిపైన డిస్కషన్ పెట్టండి. అలాగే చంద్రబాబు నాయుడు గారు రాగానే హెల్త్ విలేజ్ క్లినిక్లు తీసేశారు. ప్రతి విలేజ్ లో 24 గంటలు అందుబాటులో ఉన్నటువంటి డాక్టర్లు, నర్సులు, ఆ సిబ్బందిని అంతా కూడా తీసేశారు. ఇప్పుడు పల్లెటూరులో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎక్కడికి వెళ్తారండి? ఒక పెద్ద హాస్పిటల్కి వెళ్ళాలంటే 20 నుంచి 30 కిలోమీటర్లు లేదా ఒక 60-70 కిలోమీటర్లు వెళ్ళాలి. అదే జగన్మోహన్ రెడ్డి హయాంలో మీ ఇంటికి వచ్చాడు డాక్టర్ సురక్ష. అది అంటే ఇటువంటి పాయింట్లు మనం లేకపోతే మాట్లాడుతాం మేడం గారు. పోలవరం ఇప్పుడు ఎంత మాట్లాడినా నన్ను అడిగితే వేస్ట్ సబ్జెక్ట్ అంట. లేదండి, దీనివల్ల ఎంత నిర్లక్ష్యం జరిగింది మాట్లాడతాం. నారాయణ గారు మళ్ళీ మాట్లాడతారు. పూర్తి కాదు, ఇది మన మాటలు, మన కంఠ శ్వాస తప్ప అది పూర్తి అవ్వదు. ఎందుకంటే నా చిన్నప్పుడు నిక్కర్లు వేసుకున్నప్పటి నుంచి చూస్తున్నా ఆ ప్రాజెక్ట్ అక్కడే ఉంది. నా మేషం, నా గడ్డం, నా తలపై ఉన్న ఎంట్రకలన్నీ పండిపోయినాయి. దాని గురించే మాట్లాడుతున్నాం. రైట్. జయరాం గారు మీరు చెప్పండి, ఏంటి ఇప్పుడు జగన్ సర్కార్ నిర్లక్ష్యంతో 4,900 కోట్ల నష్టం జరిగింది అనే వాదనలు వినిపిస్తున్నాయి, మీరేం చెప్తారు? మీకు జీ న్యూస్ ప్రేక్షకులకు, ప్యానెల్లో ఉన్న మిత్రులకు నమస్కారాలండి. పోలవరం అనేది ఈ రోజు ఇప్పటి విషయం ఏం కాదు. పోలవరం అనేది కొన్ని సంవత్సరాల తరబడి ఉన్న ప్రాజెక్ట్. నిన్న మొన్న వచ్చిన ప్రాజెక్ట్ కాదు, నిన్న మొన్న వచ్చింది ఇదైతే కాదు. ఇది కొన్ని సంవత్సరాల తరబడి ఉన్న ప్రాజెక్టు. ఇంకా దీన్ని పోలవరం గురించి చెప్పాలనుకుంటే దీన్ని శ్రీరామ సాగర్ అని పిలిచేవారు. ఎప్పుడు దీన్ని ప్రాజెక్టును డిజైన్ చేసినప్పుడు ఇది 18th 19th సెంచరీలో 18th సెంచరీ లోపల చేసినప్పుడు ఇది బ్రిటిషర్స్ ప్లాన్ చేసుకున్నది. అప్పుడు దీని వ్యయం వచ్చేసి 171 crores. ఆ అమౌంట్ పెట్టడానికే చాలా ఇబ్బంది అనుకున్న తర్వాత 1975లో దీనిపైన కొంత యాక్షన్ కమిటీని ఇండియన్ గవర్నమెంట్ కొంత తీసుకుంది. ఆ తర్వాత 1981లో స్టార్ట్ చేశారు. అంటే ఇది పోలవరం అనేది ఈ రోజు ప్రాజెక్ట్ అని ఎవరు అంటారు? ఇది తాతల నాటి ప్రాజెక్ట్. 1981లో స్టార్ట్ చేస్తే ఇప్పటి వరకు కూడా కంప్లీట్ కాలేదు. రోజు రోజుకు డిఫరెంట్ గా ప్రాజెక్ట్ వాల్యూ పెరిగిపోతూ ఉంటుంది. స్టీల్ పెరుగుతుంది, సిమెంట్ పెరుగుతుంది, దాన్ని వెచ్చించిన వ్యయం పెరుగుతుంటుంది, డెఫినెట్ గా పెరుగుతూనే ఉంటుంది. అంటే ఇక్కడ అసలు ఫ్యాక్ట్ ఏంటంటే పోలవరము కంప్లీట్ చేయాలంటే జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు కంప్లీట్ చేస్తారు అనేది కళ. ఇది పోలవరం ప్రాజెక్టు పూర్తిగా దీని మీద కాన్సన్ట్రేషన్ చేయాల్సింది ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్. అంటే మోడీ, అమిత్ షాలు అనుకుంటే ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోతుంది. జగన్మోహన్ రెడ్డి మోడీకి పూర్తి స్థాయి లోపల కోఆపరేట్ చేసేసి అనేక చట్టాలకు, 1 కాదు 2 కాదు, అనేక వివాదాస్పద చట్టాలన్నింటికి కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి పిల్వని పేరంటాన్ని కోఆపరేట్ చేసినట్టుగా వెళ్లి కోఆపరేట్ చేసి వచ్చారు. మరి పోలవరం ప్రాజెక్టు గురించి అడిగేదే ఉంది. జగన్మోహన్ రెడ్డి కడతాడానికి కూడా లేదు. ఇప్పుడే ఇది కంప్లీట్ అవుతున్నాడు, ఇంతకుముందు చంద్రబాబు నాయుడు కడతాడానికి లేదు. అంటే ది పోలవరం ప్రాజెక్ట్ అనేది ఇట్స్ అండర్ సెంట్రల్ గవర్నమెంట్, నాట్ స్టేట్ గవర్నమెంట్. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్టేట్ గవర్నమెంట్ మేము కడతాము, మేము దీన్ని కాంపెన్సేట్ చేసుకుంటాము, మేము కట్టి డబ్బులు పెట్టిన తర్వాత దీన్ని కాంపెన్సేట్ చేసుకుంటాము. అంటే ముందు కాంపెన్సేట్ అంటే ఫస్ట్ పోలవరానికి కావాల్సిన డబ్బులు ఖర్చు చేసుకోవడం, తర్వాత బిల్లులు పెట్టుకొని తీసుకోవటం. ఆ బిల్లులు తీసుకునే విధాన్ని కూడా 9 steps చేశారు. ఇటు బిల్లు కంప్లీట్ చేయగానే బిల్లు ఏమీ రాదు, 9 steps చేస్తారు. 9 steps నుంచి వెళ్ళి ప్రాథమికంగా చేసిన మొదలుకుంటే మినిస్ట్రీ వరకు వెళ్ళాలి. వెళ్ళేసి అక్కడ పాస్ అయిన తర్వాత వీళ్ళకు ఆ మనీని వీళ్ళకు అందజేస్తారు. అంటే ఈ దాదాపు ప్రాసెస్ ఆఫ్ వర్క్ ఒక కంప్లీట్ ఏ వర్క్ వరకు ఉందో, ప్రాజెక్ట్ వర్క్ ఉందో ఆ స్టేజ్ వరకు కంప్లీట్ అయిపోతే బిల్లు పెడితే మళ్ళీ నెక్స్ట్ స్టేజ్ కి వెళ్ళిపోవడానికి. ఇట్స్ అ ప్రాసెస్ ఆఫ్ వర్క్. ఇది సింపుల్ అయ్యే వర్క్.
ఈ టెక్నికాలిటీని అంతా జగన్మోహన్ రెడ్డి, మరొక వైపు వచ్చేసి చంద్రబాబు నాయుడు, ఈ ఇద్దరు ఈ టెక్నికాలిటీస్ ని పక్కన పెట్టేసి పోలవరం కంప్లీట్ చేయలేదని ఈయన అంటాడు, ఆయన అంటుంటాడు. బిగ్ జోక్ ఏంటంటే ఈ ఇద్దరు పోలవరం మీద కాన్సన్ట్రేషన్ చేశారా అంటే నామ మాత్రమే చేశారు అనే దాన్ని ఒకటి, ఇంకొంచెం కాస్త ఎక్కువగా చేసింది అనేది చంద్రబాబు నాయుడు. కానీ ఈ రోజు చంద్రబాబు నాయుడు ఒక్కడే చేయగలుగుతాడా అంటే సెంట్రల్ గవర్నమెంట్ తోని ఏ కోఆపరేషన్ లేకుండా చేయలేదు. జగన్మోహన్ రెడ్డి తను పర్సనల్ గా అంత కోఆపరేట్ చేసిన జగన్మోహన్ రెడ్డి మరి ఎందుకు పోలవరం ప్రాజెక్ట్ విషయంలో మాట్లాడలేదు? ఇది నెంబర్ 1 క్వశ్చన్. ఇప్పుడు ఆ పాసిబిలిటీ వచ్చేసి చంద్రబాబు నాయుడు గారికి లక్కీగా వచ్చేసింది. ఎందుకంటే ఎన్డీఏ గవర్నమెంట్ కు, ఎన్డీఏ కూటమికి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కీలకంగా మారారు కాబట్టి ఇప్పుడు పాసిబిలిటీ ఉంది. ఆ పాసిబిలిటీ అంత ముందు చంద్రబాబు నాయుడు గారికి లేదు. జగన్మోహన్ రెడ్డికి అనేక చట్టాలు చేసినా కూడా తను డిమాండ్ చేయలేకపోయాడు. తనకుండే అవసరతలు, అక్కర్లు వేరువేరుగా ఉంటాయి కాబట్టి ఇక్కడ ప్రజల పక్షాన అంశం ఉండదు. ఇంకొకటి, పోలవరం పైన స్కాములు జరిగిందంటే మీరు దొంగ అంటే మీరు దొంగ. దొంగల విషయాలు పక్కన పెట్టేసేయండి. కనీసము పని విషయం ఎవరైనా మొదలు పెట్టినలా అంటే జగన్మోహన్ రెడ్డి ఏ వర్క్ మొదలు పెట్టాడు? నా పోలవరం ఒకటే కాదు, ఇది అమరావతి రాజధాని కాదు, 3 రాజధానులు అని చెప్పి 3వ రాజధానులు కంప్లీట్ అయిపోయాయా? ఏం జరగలేదు. ఆ నుంచేసి 1,00,000 ఇండ్లు కట్టి ఉన్నాయి, అవి ఏమైనా పంచారా? అది జరగలేదు. అంటే ఈ రోజు ఏదైనా ప్రజలకు సంబంధించినంత వరకు చేయాలనుకున్నప్పుడు రెడీగా ఉన్నదాన్ని, రెడీమేడ్ గా ఉన్నదాన్ని కూడా ఇవ్వగలిగిన దాన్ని కూడా ఇవ్వలేని పరిస్థితి ఎందుకు వచ్చేసింది? ఇవన్నీ ఆలోచించాల్సిన విషయాలు. ఒక పోలవరం ఒక్కటే కాదు, పోలవరం అనేది ప్రాసెస్ ఆఫ్ వర్క్. ఇవాళ కాకపోతే ఇంకోలు, ఈ గవర్నమెంట్ కాకపోతే ఇంకో గవర్నమెంట్ ఎప్పుడో అప్పుడు చేయక మానదు, చేస్తారు. అది దట్ ఇస్ ద డిఫరెంట్ మ్యాటర్. కానీ మనకు యాక్టివిటీ ఆఫ్ ద గవర్నమెంట్, గవర్నెన్స్ చేయాల్సిన పని, గవర్నెన్స్ దాని మీద కాన్సన్ట్రేషన్ చేయకుండా అది పాడుపడ్డ దానిలాగా పడేయటము, దాన్ని రివర్స్ టెండరింగ్ అని పెట్టడము, ఈ టెండరింగ్ కాదు, కరెక్ట్ కాదు అని చెప్పేసి చెయ్యటము. అప్పుడు నవయుగ చేతిలో ఉండేది, సారీ నవయుగ సమ్ అదర్ కంపెనీ, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. సో ఉండేది. దాన్ని ఎంతవరకు చేసినట్టే రివర్స్ టెండరింగ్ అని పెట్టుకున్నారు. రివర్స్ టెండరింగ్ అని పెట్టేసి మరి అక్కడేమన్నా చూసినట్టే లేదు, మేము దగ్గరగా అప్పుడు టెండరింగ్ కొంతవరకు బెనిఫిషియరీగా చూపించేసింది. అది వర్క్ ఎప్పుడు బెనిఫిషియరీ, రివర్స్ టెండర్ పేపర్ మీద బెనిఫిషియరీ కాదు, వర్క్ బెనిఫిషియరీ జరిగిందా అనేది ఇంపార్టెంట్. ఇంత కడితే, ఇంత చేస్తే ఇంత బెనిఫిట్ అంటే అది కడితే బెనిఫిట్, కట్టకుండా ఈ రోజు వదిలేస్తే అది ఇన్వెస్ట్మెంట్, అది బర్డన్ అవుతుంది. ఇప్పుడు అదే బర్డన్ ఆంధ్ర ప్రజల మీద అయింది, ఇలా డౌటే లేదు. ఈ బర్డన్ అయిందా కాదంటే 100% అయింది. మన చేతగానితనంతోనైందా, మన తెలిదొక్కతనంతోనైందా, మన అతి తెలివితోనైందా అనే దాన్ని పక్కన పెట్టేస్తే బర్డన్ మాత్రం అయింది. మరి బర్డన్కి ఎవరు రెస్పాన్సిబిలిటీ? జగన్మోహన్ రెడ్డి కాదా? 100% జగన్మోహన్ రెడ్డినే, అలా వేరే కన్ఫ్యూజ్ ఏం లేదు. నెక్స్ట్ దీని లోపల పోలవరాన్ని ఇదే సెంట్రల్ గవర్నమెంట్ మోడీ వచ్చేసి పదే ఏటీఎం లాగా చంద్రబాబు నాయుడు వాడుకుంటున్నాడు అనేది కూడా అప్పుడు కామెంట్ వచ్చేసి, ఆ కామెంట్ వచ్చిన తర్వాత దాన్ని కొంచెం ఇబ్బందులు వచ్చిన తర్వాతనే కదా బీజేపీ నుంచి వాళ్ళు బయటకు వచ్చింది. మాకు నిధులు సరిగా రావట్లేదనే కదా. అంటే ఎప్పుడు కూడా రాజకీయ నాయకులు రాజకీయాలు మాత్రమే చేస్తున్నారు, ప్రజల ప్రయోజనాలు మీద కాన్సన్ట్రేషన్ తగ్గించుకుంటున్నారు అనే దానికి పోలవరమే నిలువుటెత్తు సాక్ష్యం. ఇది నిలువుటెత్తు సాక్ష్యం. ఈ రోజు పోలవరం ప్రాజెక్ట్ అనేది ఈ రోజు మన ఇండియన్ గవర్నమెంట్ ఏదో ఇది కనుక్కున్నది కాదు, ఇది కట్టాలని చేసింది కాదు. ఈ పోలవరం ప్రాజెక్ట్ కనుక కట్టినవుతే 181 టీఎంసీ వాటర్ మన దగ్గర లోడ్ చేసుకోవచ్చు. అంటే పోలవరం లేకపోవడం వల్ల 685 టీఎంసీ వాటర్ సముద్రంలో కలిసిపోతుంది. అంటే దగ్గరగా అంత వాటర్ కలిసిపోతుంటే 4 నుంచి 5 నాగార్జున సాగర్ డ్యామ్ లో నిల్వ చేసే అంత వాటర్ వేస్ట్ అయిపోతుంది. అంటే ఈ ప్రాక్టికాలిటీని ఎందుకు మర్చిపోతున్నారు? మరి ఇవన్నీ ఈ టెక్నికాలిటీని, ఈ ప్రాక్టికాలిటీని, ఇంత వేస్ట్, ఇన్ని సంవత్సరాలుగా ఇంత ఇబ్బందులు, ఇంత టీఎంసీ వాటరు, ఒక రాజమహేంద్రవరం కాటందూర కట్టిన ఒక ప్రాజెక్టుతోనే దగ్గరగా రైస్ బౌల్ అని పిలుస్తుంటాం. మనం కృష్ణా గుంటూరు ఈస్ట్ వెస్ట్ రైస్ బౌల్ అని పిలుస్తుంటాం. మరి అది అంతవరకు మనం చేయగలిగితే పోలవరం అయితే ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ సస్యశ్యామలంగా ఉంటది.
ఇది ఈ నాయకుల మెదళ్ళకి ఎందుకు రాదు? ఓకే. ఈ నాయకులకు ఎందుకు ఎక్కదు? అరే నువ్వు కడతావా నేను కడతా, అరే కాదయ్యా నువ్వు నేను కట్టాలి, ఎవరెవరు కట్టాలి కదా. ఆ కట్టడం వల్ల ఆంధ్రప్రదేశ్ సస్యశ్యామలాగా మారుతుంది అనే కామన్ సెన్స్ ఎందుకు మర్చిపోతున్నారు? ఈ ప్రాక్టికాలిటీని ఎందుకు మర్చిపోతున్నారు? ఆంధ్రప్రదేశ్ గవర్నెన్స్ మీరున్నారు కదా, ఐదర్ చంద్రబాబు కావచ్చు, ఐదర్ జగన్మోహన్ రెడ్డి కావచ్చు. ఓకే. అంటే ఇదంతా చూసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏమనుకున్నారు? ఇదంతా ఏది అయ్యేది లేదు, 3 రాజధానులు అయ్యేది లేదు, మిగతాది అయ్యేది లేదు, కట్టిన ఇండ్లు ఇచ్చేది లేదు, పోలవరం వచ్చేది లేదు అనే దాంతో రాజకీయంగా ప్రభుత్వ మార్పిడి జరిగింది. ప్రభుత్వ మార్పిడి జరిగిన తర్వాత కూడా వైసీపీ పార్టీ శ్రేణులకు రియలైజేషన్ రాకపోవడం ఒక గ్రేట్ విషయం. ఓకే. ఇది చాలా గొప్పగా మనం అనుకోవాల్సిన విషయం. అంటే ఎక్కడెక్కడైతే మన లోటుపాట్లు ఉన్నాయో అవి సరిదిద్దుకుంటే ప్రజలు మనల్ని ఆదరిస్తారు అనే విషయాన్ని ఈ మినిమం కాన్సన్ట్రేషన్ చాలా ఇంపార్టెంట్. ప్రజలు ఆదరిస్తారు, మన తప్పులను సరిదిద్దుకోవచ్చు, లేకపోతే మనం ప్రజల మీద కానీ ప్రజల్ని నిందించడము, ప్రజలే తెలివి తక్కువ అని మాట్లాడటము, లేకపోతే ఇతర పార్టీలను నిందించడము, ఇవన్నీ ఎందుకు? 151 మ్యాండేట్ వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏదో చేస్తాడని మేము కూడా అనుకున్నాం. రైట్. జగన్మోహన్ రెడ్డి రావాలనుకున్నాం, వచ్చి గెలిచిండు కదా, డెఫినెట్ గా ప్రభుత్వం లోపల ఏదో చేంజ్ అవుతుంది అనుకున్నాం. కానీ జగన్మోహన్ రెడ్డి ఏంది, ఇంట్లో నుంచి బయటికి వెళ్ళలేని పరిస్థితిలో ఏర్పడి ఉన్నట్టు. మరి ఈ రోజు వచ్చేసి నువ్వు ఏం చేశావు అని ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే ఏమీ లేదు, అక్కడ ఏమీ లేదు. జగన్మోహన్ రెడ్డి ఏదైతే సాక్షాత్తు ప్రజావేదికను కూల్చిన కాంచెలు మొదలుకుంటే ఈ ఓడిపోయిన నాటి వరకు కూడా రికన్స్ట్రక్షన్ ప్రోగ్రామ్ ఏదైనా జరిగిందా, డిస్ట్రాయ్ పక్కన పెట్టేద్దాం, ఇంతకంటే గొప్పగా నీ గవర్నెన్స్ ఏదైనా ఇచ్చిందా ప్రజలకు అంటే ఏం చెప్తాం? అంటే ఒకళ్ళ మీద చంద్రబాబును జగన్మోహన్ రెడ్డి తిట్టడము, జగన్మోహన్ రెడ్డి చంద్రబాబును తిట్టడము గత 10 సంవత్సరాలు ఇట్లనే గడిచిపోయింది. 10 సంవత్సరాలు ఇది ఇలానే గడిచిపోయింది. కానీ ఇప్పటికైనా తెలుగుదేశం పార్టీ శ్రేణులు, తెలుగుదేశం పార్టీ గవర్నెన్స్ కి అంటే గతంలో 11,000 కోట్లు పోలవరం కోసం ఖర్చు చేశామని చంద్రబాబు చెప్తున్నారు, జగన్ కేవలం 4,000 కోట్లే ఖర్చు చేశారని చంద్రబాబు అంటున్నారు. మరి దీన్ని ఎలా చూడాలి? ఇది ఒకటండి, 11,000 4,000 కోట్ల అనేది నేను చెప్పా కదా. ఒకవేళ కనుక ఇది 1861 లో కనుక కంప్లీట్ చేస్తే 161 కోట్లు మాత్రమే కంప్లీట్ అయిపోయేది. లేకపోతే 1971 లో కంప్లీట్ చేసినా కూడా 4,000 కోట్లతో కంప్లీట్ అయిపోయేది. అంటే ఈ రోజు కంప్లీట్ చేస్తే అది అర్థమైందా? ఇది కంప్లీట్ కాలేదు. నేను దాని పుట్టు పూర్వోత్తరాల నుంచి సీతారామ సాగర్ ప్రాజెక్ట్ మొదలైన కాడి నుంచి మాట్లాడుతున్నాను నేను. అంటే అప్పటి నుంచి మాట్లాడితే ఇప్పటి వరకు వ్యాయామం పెరుగుతుంది, రోజులు పెరుగుతున్నవి. ఇప్పటి వరకు 100 సంవత్సరాలు దాటిపోయింది. పోలవరం ప్రాజెక్టును కనుక్కున్నది ఏ చంద్రబాబు నాయుడు లేకపోతే జగన్మోహన్ రెడ్డి కాదు, ఇంతకంటే మహోన్నతమైన వ్యక్తులు దానిపైన శ్రమించి కనుక్కున్నది ఉన్నది. దాని మీద బ్లూ ప్రింట్ నా దగ్గర ఉంది, బ్లూ ప్రింట్ నా దగ్గర ఉంది. అంటే మనము కావాలని దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తే చాలా విషయాలు దొరుకుతాయి అని వీళ్ళకి తెలియదు కూడా కాదు. నా దగ్గర ఉంది వాళ్ళకి తెలియదా అంటే తెలియదు, వాళ్ళకి అవసరం లేదు. వాళ్ళకి ఏంటంటే అధికారంలో ఉండడమే కావాలి తప్పితే దీని మీద ఇంకా ఏ విధంగా చేయాలనేది అవసరం లేదు. 10 సంవత్సరాలు ఇద్దరిది ఫెయిల్యూర్ అని చెప్పొచ్చు. జయరామ్ గారు మళ్ళీ మాట్లాడతాను. 1 మినిట్ ప్లీజ్. మళ్ళీ మాట్లాడతాను. దినేష్ రెడ్డి గారు 1 మినిట్ ప్లీజ్. చెప్పండి. 1 మినిట్, 1 నిమిషం. ఈ 10 సంవత్సరాలు ఇది ఎట్లా జరిగిపోయింది. ఈ 5 సంవత్సరాలనైనా కాన్సన్ట్రేషన్ చేస్తే చిరస్థాయిలో చంద్రబాబు గారు చరిత్రలో ఉంటారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని తిట్టడం పక్కన పెట్టేసి ఓన్లీ వర్క్ మీదే కాన్సన్ట్రేషన్ చేస్తే బాగుంటుంది అనేది నా సిన్సియర్ అడ్వైస్. ప్లీజ్ కంటిన్యూ. రైట్. దినేష్ రెడ్డి గారు మీరు చెప్పండి. ఇప్పుడు మొన్నటి వరకున్న జగన్ సర్కార్ పోలవరం విషయంలో నిర్లక్ష్యం వహించిందని చంద్రబాబు ఆరోపిస్తున్నారు. మరి ఇప్పుడు రాష్ట్రంలో కేంద్రంలో మీ కూటమి ప్రభుత్వంలో అధికారంలో ఉంది కాబట్టి పోలవరం మరి ఎప్పటి వరకు ఫినిష్ చేసే అవకాశం ఉంది? ముందుగా అండి, ఇందాక మన పెద్దలు నారాయణ గారు చెప్తూ ఇది కేవలము ఆంధ్ర రాష్ట్రం చేస్తే అవ్వద్దు, ఎప్పటి నుంచో కూడా పాత ప్రాజెక్ట్ ఎప్పటి నుంచో కూడా ఉందని చెప్పి, ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం ఉన్నప్పుడు కూడా ఈ ప్రాజెక్ట్ ప్రపోజల్ అనేది ఎప్పటి నుంచో కూడా ఉంది, కానీ ఎవరు కూడా దాన్ని చేపట్టడం జరగలేదు. అయితే ఆంధ్ర రాష్ట్రం విభజన జరిగినప్పుడు విభజన హామీలో మనకి పోలవరము కేంద్రం పూర్తి చేస్తుందని చెప్పి మనకి హామీ రావడం జరిగింది. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మనకి ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత
మేము ఎన్డీఏ కూటమిలో ఉన్నాము, అయితే కేంద్రం నుంచి నిధులు వచ్చేదాకా మనం వెయిట్ చేసి దాన్ని ముందుకు కొనసాగిస్తే ప్రాజెక్ట్ చాలా స్లో అవుతుంది. అందువల్లే రాష్ట్ర ప్రభుత్వమే వాళ్ళ సొంత నిధుల్ని వెచ్చించి ఆ నిధులు ఏవైతే ఉన్నాయో అవి రీఎంబర్స్ చేసుకునే వాళ్ళు కేంద్రం మనకి ఇచ్చే అమౌంట్. సో ప్రతిసారి మనము ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కేంద్రం మనకు ఒక 1 year కి 1500 crores మనం అనుకున్నారు అనుకోండి, వాళ్ళు స్పెండ్ చేయాలనుకున్నారు పోలవరం మీద. అది కాదు, మాకు ఎక్కువ కావాలని చెప్పి మనం ఎప్పుడు కూడా ఈ 5 years 11,000 crores మనం ఖర్చు పెట్టామంటే, గత 2014 నుంచి 19 దాకా మనం ఖర్చు పెట్టామంటే ప్రతి ఇయర్ 2,000 crores పైన మనం ఖర్చు పెట్టినట్టే ఆ ప్రాజెక్ట్ మీద. 73% మేము కంప్లీట్ చేసే అనేది యథార్థము. అక్కడికి వెళ్ళి అందరూ కూడా చూశారు, అందరూ కూడా శ్రద్ధ తీసి వచ్చారు. పోలవరం అద్భుతం అని చెప్పి అందరూ కూడా చెప్పడం జరిగింది. ఇందాక పెద్దలు లక్ష్మణరావు గారు చెప్తూ డయాఫ్రామ్ వాళ్ళు తెలుగుదేశం పార్టీ నిర్మించిందని చెప్పారు. తెలుగుదేశం పార్టీ నిర్మించలేదండి. తెలుగుదేశం పార్టీ నిర్మించింది ఏంటంటే డయాఫ్రామ్ వాళ్ళ దెబ్బతినడానికి ప్రధాన కారణం అప్పటి ప్రభుత్వ నిర్లక్ష్యం అనుకోవచ్చు. డయాఫ్రామ్ వాళ్ళు దెబ్బతినడానికి అప్పటి ప్రభుత్వం గురించి అంబటి రాంబాబు గారిని, అలానే ఆ ముందు అనిల్ కుమార్ యాదవ్ గారిని అడిగితే అసలు మీరు ప్రాజెక్ట్ స్టేటస్ ఏంటి, 73% తెలుగుదేశం పార్టీ కవర్ చేసింది, ఎంత పర్సెంటేజ్ చేస్తున్నారంటే 1%, 0.5%, 0.5% కాదు, నేను 2021 కల్లా కంప్లీట్ చేస్తామని చెప్పి ఆ రోజు అనిల్ కుమార్ యాదవ్ గారు చెప్పారు. 2021 దాకా కంప్లీట్ చేయలేదు. జగన్మోహన్ రెడ్డి సాక్షాత్ ఆయనే అసెంబ్లీ సాక్షిగా 2022లో పూర్తి చేస్తానని చెప్పన్నారు, 2023లో పూర్తి చేస్తానన్నారు, 2024 వచ్చేసరికి 2025కి పూర్తి చేస్తానని చెప్పి కాలాన్ని వెల్లుబరుస్తూ అక్కడ ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు. ఖర్చు పెట్టిన డబ్బు అంతా కూడా వృధా అయిపోయింది. డయాఫ్రామ్ వాళ్ళు అసలు ఎలా స్ట్రక్చర్ చేయాలి, ఎలా చేయాలో అసలు కనీసము ఆలోచన లేదు. ఇవాళ ఇరిగేషన్ మంత్రులకి క్యూసెక్లు అంటే ఏంటో తెలియదు, టీఎంస్ అంటే ఏంటో తెలియకుండా ఈ ప్రాజెక్ట్ ని పూర్తిగా భ్రష్టు పట్టించారు. వాళ్ళు వాళ్ళ జోక్యాన్ని పెంచేసుకొని ఆ ప్రాజెక్ట్ లో వచ్చిన ఏదైతే కేంద్రం నుంచి వచ్చిన డబ్బు ఏదైతే ఉందో అవన్నీ కూడా సొంత లాభాన్ని ఖర్చు పెట్టి దాన్ని డైవర్ట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు అలానే వైఎస్ఆర్సీపీ పార్టీ కాలం వెళ్ళబుచ్చింది. ఇవాళ మనం డయాఫ్రామ్ వాళ్ళు దాని సాక్ష్యాలతో పాటు మొట్టమొదటిగా ఇందాక లక్ష్మణరావు గారు చెప్తూ ఈ సబ్జెక్ట్ కొనసాగుతుంది అని చెప్పి మొట్టమొదటిగా మన రాష్ట్రము అంటే ఈ ప్రభుత్వం 2024లో చంద్రబాబు నాయుడు గారు అధికారం చేపట్టిన తర్వాత మొట్టమొదటి సందర్శన పోలవరంకి వెళ్ళి చూసొచ్చారు. దాని మీద సమీక్ష చేసి, ఎందుకంటే ఆధారాలు లేకుండా ఏదో వేగ్గా మనం మాట్లాడకూడదు అని చెప్పి ప్రజలందరికీ అర్థమవ్వాలి ఈ ప్రాజెక్ట్ స్టేటస్ ఏంది, ఎన్ని రోజులు పడుతుంది ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలని చెప్పి ప్రజలకు అందరికి అర్థం అవ్వాలి. ఇవాళ ప్రెసెంట్ స్టేటస్ ఏంటి, డయాఫ్రామ్ వాల్ మనకి ఫిజికల్ గా కనిపించేది 33% డామేజెస్ కనిపిస్తున్నాయి. ఇంకా ఇంటర్నల్ డామేజెస్ ఎంత ఉన్నాయో మనకు తెలియదు. కాపర్ డ్యామ్ డామేజెస్ సీపేజెస్ ఉన్నాయి, ఆ సీపేజెస్ ఏమున్నాయో మనకు తెలియదు. సో ఇవి రెక్టిఫై చేయాలన్నా కనీసం 2 సీజన్లు పడతాయి. ఎందుకంటే మనకి కేవలం వర్కింగ్ సీజన్స్ మనకి జనవరి నుంచి జూన్ దాకా చేసుకోవచ్చు. తర్వాత వర్షాకాలం వస్తాయి, ఫ్లడ్స్ వస్తాయి. ఈ నీళ్ళని ఇక్కడికి వచ్చినప్పుడు ఆ టైంలో మనము ప్రాజెక్ట్ పనులు చేయలేము. అందువల్ల 2 సీజన్స్ ఏంటి చంద్రబాబు జగన్ ఇలా ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటూనే ఉన్నారు. మరి కేంద్రం నుంచి నిధులు తెచ్చుకునే ప్రయత్నం జరిగిన ఫ్యాక్ట్స్ ని వైట్ పేపర్ ద్వారా అక్కడున్న అధికారులతో పాటు ఇక్కడ మనం పెట్టడం జరిగింది. ఇదేమి విమర్శలు కాదు, యథార్థంగా నారా చంద్రబాబు గారి వల్ల ఆయన చెప్పడం జరిగింది. ఫ్యాక్ట్స్ అన్ని చూపించారు, ఫిగర్స్ అన్ని చూపించారు, ఎంత ఖర్చు పెట్టని చూపించారు, గతంలో ఎంత ఖర్చు పెట్టని చూపించారు, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎంత ఖర్చు పెట్టారో చూపించారు, ఎక్కడ డ్యామేజెస్ అయినాయో ఆ డ్యామేజెస్ అన్ని చూపించారు, గతంలో ప్రాజెక్ట్ స్టేటస్ చూపించారు, ఈ ప్రాజెక్ట్ స్టేటస్ చూపించారు. ఖచ్చితంగా ఈ 5 ఏళ్లలో కేంద్రం నుంచి మనకు రావాల్సిన నిధుల్ని ఎంత మేరకు రాబట్టి అంత మేరకు రాగొట్టి, ఎందుకంటే ఎన్డీఏ కూటమిలో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా పోలవరాన్ని యుద్ధ ప్రాతిపదికన ఇందాక అన్న చెప్పినట్టు, నారాయణ గారు చెప్పినట్టు, పెద్దలు చెప్పినట్టు ఖచ్చితంగా ఈ ప్రాజెక్ట్ ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలి. ఎందుకంటే ఇది ఒకటి పోలవరం ఒకటే కాదు, అటు అక్కడ అమరావతి పూర్తి చేయాలి, అలానే రోడ్స్ డ్రైనేజెస్ పూర్తి చేయాలి. ఇవన్నీ చేస్తూ అలానే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఇందాకే మన ఆంజనేయ రెడ్డి గారు చెప్పారు. నెల్లూరులో ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఒక్కటి కూడా అండి కనీసము ఈ పూడికలు చేపట్టలేదు. ఎక్కడ డ్యామేజెస్ ఉంటే ఆ డ్యామేజెస్ చేపట్టలేదు. ఊర్లు మునిగిపోయాయి. మునిగిపోతే మునిగిపోయిన వాళ్ళకి కనీసం నష్టపరిహారం కూడా చెల్లించలేదు జగన్మోహన్ రెడ్డి గారు. ఇరిగేషన్ మంత్రులు ఎప్పుడు కూడా ఈ జరిగిన డ్యామేజెస్ గురించి వచ్చి బయటకు వచ్చి మాట్లాడరు. కేవలం సజ్జల రామకృష్ణారెడ్డి గారు వచ్చి సకల విభాగ మంత్రిగా బయటకు వచ్చి ఆయన ఏదో మాట్లాడేసి వెళ్ళిపోతాడు. కానీ ఎప్పుడు ఇరిగేషన్ మినిస్టర్స్ వచ్చి దీని మీద ఎందుకు జరిగింది, ఎందుకు చేపట్టలేకపోతున్నారు, ఇంత పర్సెంటేజ్ మేము చేయగలిగాము, తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తున్నారు అంటున్నారు కదా, ఆరోపణలు కాదు ఇదిగో ఇంత చేస్తాము, ఎందుకు చూపించలేకపోయారు? ఇప్పటి వరకు ఈ 5 ఏళ్లలో 2019 నుంచి 24 దాకా ఎందుకు చూపించలేకపోయారు? మొత్తం చేసి చూపిస్తాం అని చెప్పి మాటలు చెప్పడం తప్ప ఒక్కసారి కూడా దాని మీద సమీక్ష చేయలేదండి. కనీసం ముఖ్యమంత్రి గారు పోలవరం మీద సమీక్ష చేయలేదంటే దాన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు ఎంత నిర్లక్ష్యం గురైందో పోలవరం అని. గతంలో నారా చంద్రబాబు గారు ప్రతి సోమవారాన్ని పోలవరం రోజుగా పెట్టి ప్రతి సోమవారం రోజు సమీక్ష చేపట్టేవాళ్ళు. ఎంత ప్రాజెక్ట్ స్టేటస్ జరిగింది, ఎంత జరిగిందని యుద్ధ ప్రాతిపదికన దాన్ని చేపట్టారు. కాబట్టి 5 ఏళ్లలో మనం 73% పూర్తి చేయగలిగాము. అదే సేమ్
అదే సేమ్ యుద్ధ ప్రాతిపదన ఇప్పుడు కూడా చేపడతాము. ఎంత తొందరగా మీరైతే అంత తొందరగా పోలవరాన్ని పూర్తి చేసి ఆంధ్ర రాష్ట్రానికి తెలుగుదేశం పార్టీ అర్పిస్తుందని, ఎన్డీఏ కూటమి సహకారంతో అందిస్తుందని చెప్పి ఈ రోజున చెప్తున్నాం. కేవలం వైఎస్ఆర్సీపీ టాపిక్ డైవర్షన్ చేస్తున్నారు. పోలవరం గురించి అడిగితే పోలవరాన్ని ఎందుకు ఇంకా కూడా కొనసాగిస్తున్నారు, ఎందుకు దీని మీద చర్చ పెడుతున్నారు అని చెప్పి వైఎస్ఆర్సీపీ నాయకులు అంటున్నారు. పోలవరమే ఆంధ్ర రాష్ట్రానికి జీవనాడి. పోలవరం పూర్తయితే మన ఆంధ్ర రాష్ట్రం సస్యశ్యామలుగా ఉంటుంది. అటు సాగునీళ్లు ఉంటాయి, తాగునీళ్లు ఉంటాయి, పక్క రాష్ట్రానికి నీళ్ళు ఇచ్చే పరిస్థితి పోలవరం వల్ల మనకి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా పోలవరాన్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలి. అలానే అమరావతిని చేయాలి, అలానే రోడ్లు చేయాలి, పరిశ్రమలు తీసుకురావాలి, పిల్లలకు ఉపాధి కల్పించాలి. ఇవన్నీ కూడా ఖచ్చితంగా కేంద్ర సహకారంతో ఇవన్నీ కూడా ఇంకా 25 రోజులు మనకి కేంద్రం బడ్జెట్ పెట్టడానికి ఇంకా సమయం ఉంది. కాబట్టి ఈ సమయంలో ఖచ్చితంగా ఒక సంపూర్ణ నివేదిక నారా చంద్రబాబు గారు అధికారులందరితో సమీక్షించి ఖచ్చితంగా కేంద్రానికి పంపించి కేంద్రంలో ఫస్ట్ ఫేజ్ ఈ బడ్జెట్ లోనే కొద్దిగా పెద్ద అమౌంటే ఆంధ్ర రాష్ట్రానికి వచ్చేలాగా ఖచ్చితంగా నారా చంద్రబాబు గారు మోడీ గారి సహకారంతో చేస్తారు. రైట్. ఆంజనేయ రెడ్డి గారు, మీరు చెప్పండి. ఇప్పుడు కూటమిలో బీజేపీ ఉంది కదా, మరి ఏంటి ఈసారి పోలవరం ప్రాజెక్టు పూర్తవడానికి ఎంత టైం పడుతుంది? కేంద్రం నుంచి ఎంతవరకు నిధులు వచ్చే అవకాశం ఉన్నాయి? అన్మ్యూట్ చేసి మాట్లాడండి. మ్యూట్ లో ఉన్నారు ఆంజనేయ రెడ్డి గారు. చెప్పండి సార్, వినిపిస్తాం, చెప్పండి. రాష్ట్ర ప్రభుత్వం ముందు చాలా సవాళ్లు ఉన్నాయి. కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వం ముందు ఆ సవాళ్లలో పోలవరం ప్రధానమైన అంశము. నెక్స్ట్ అమరావతి ఉంది, తర్వాతనే మిగతా అన్ని సమస్యలు కూడా. పోలవరము బహుళార్థ సాధక ప్రాజెక్టు. కేవలము వ్యవసాయము లేదా ఇరిగేషనే కాకుండా 500 గ్రామాలకు మంచినీటి అందించే అవకాశం ఉంది. 900 మెగావాట్లకు పైగా విద్యుత్ ఉత్పత్తి అయ్యే అవకాశం ఉంది. అదే సమయంలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ కూడా నీటి వసతిని కల్పించే అవకాశం ఉంది. లక్షలాది ఎకరాలు ఇరిగేషన్ అవుతుంది, స్టెబిలైజేషన్ కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి పోలవరం పూర్తయితే. కాబట్టి పోలవరం ప్రాధాన్య క్రమంలో మొట్టమొదటిగా ఉంది. దానికోసం కేంద్రం అన్ని విధాలా సహకరిస్తుంది. పోలవరాన్ని కేంద్ర ప్రభుత్వము సెంట్రల్ ప్రాజెక్ట్ గా ప్రకటించిన తర్వాత, మామూలుగా సెంట్రల్ ప్రాజెక్ట్స్ అంటే ఏమిటంటే కేంద్ర ప్రాయోజిత పథకం అంటే 90% కేంద్రం భరిస్తుంది, 10% రాష్ట్రాలు భరించాల. కానీ కేంద్రం వచ్చిన వెంటనే 2014లో ఎన్డీఏ వచ్చిన తర్వాత పోలవరాన్ని కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టు గా గుర్తించి పూర్తిగా 100% కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారా. ఎందుకంటే కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రము, సమస్యలు ఉన్నాయి, ఆర్థిక సమస్యలు ఉన్నాయి. కాబట్టి పోలవరం కోసం కేంద్రం ఆదుకోవాలని ఆ రోజు ఇరిగేషన్ శాఖ కేంద్రంలో ఉన్న జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి గారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి 2014లోనే ఆమె ఒక విజ్ఞప్తి చేసింది. ఆంధ్రప్రదేశ్ ఇచ్చే నిధుల్ని 90-10% కాకుండా 100% కేంద్రం భరిస్తున్న తర్వాత పోలవరం ప్రాజెక్ట్ ని మీ వెంటనే ప్రధానమంత్రి గారు 100% మేము ఫైనాన్స్ చేస్తున్నామని చెప్పి ఎందుకు చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చారు? అలా చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్ర ప్రభుత్వం మేము చేస్తా ఉన్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అనుభవజ్ఞుడు, రాజకీయ పరిజ్ఞానం ఉంది, పరిపాలన అనుభవం ఉంది, ప్రాజెక్టు పూర్తిగా తొందరగా చేయగలదనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వానికి అప్పుడు చెప్పడం జరిగింది. దాని అనేక సమస్యలు వచ్చాయి. మొట్టమొదటి కేబినెట్ లోని 7 మండలాలు ఏవైతే ఉన్నాయో తెలంగాణకి సంబంధించి, భవిష్యత్తులో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం అయితే కాంటూర్ సమస్యలు వస్తాయి, మునక ప్రాంతాల సమస్యలు వస్తాయి. ఆ సమస్యలప్పుడు తెలంగాణ ప్రభుత్వము, తెలంగాణ రాష్ట్ర అభ్యంతరం చెప్పే అవకాశం ఉంటుంది. కాబట్టి 7 మండలాలని ఆంధ్రప్రదేశ్ లో కలిపినందువల్ల ఆ సమస్య ఉండదని మొట్టమొదటి కేబినెట్ సమావేశంలోనే 7 మండలాలని ఆంధ్రప్రదేశ్ లో కలపడం జరిగింది. కాబట్టి కేంద్రం ఎప్పుడు పోలవరం నిర్మాణం కోసం చిత్తశుద్ధితో పనిచేస్తుంది. పోలవరం అనేది ఈ రోజు ఇది కాదు, ఒక రకంగా దశాబ్దాలుగా, శతాబ్దాలుగా మనం పోలవరాన్ని చూస్తున్నాము. మొదట్లో ఇంగ్లీష్ వాళ్ళు ప్లాన్ చేశారు, తర్వాత 1941లో కూడా ప్లానింగ్ అయింది. తర్వాత అంజయ్ గారు వచ్చిన తర్వాత దాని మీద కొంత దృష్టి కేంద్రీకరించారు. తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కొన్ని అనుమతులు తీసుకొచ్చారు. మనం ఎవరు ఏమైతే చేశారో వాళ్ళ యొక్క సర్వీస్ మనం గుర్తించాలా, వాళ్ళ కాంట్రిబ్యూషన్ మనం గుర్తిస్తున్నాం. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా కాలువలు దగ్గర కొన్ని పర్యావరణానికి సంబంధించిన, వన్యప్రాణానికి సంబంధించిన అనుమతులు కూడా తీసుకొచ్చారు. అది ఎవరో కావడం లేదు. కానీ 2014లో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే
ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభమైంది. చాలా పెద్ద ఎత్తున నిధులు కేటాయించడం జరిగింది. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీని ఏర్పాటు చేయడం జరిగింది, పీపీఏని. వారి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం పీపీఏ రెండు సమన్వయం చేసుకుంటూ పోలవరం ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి చేయడం కోసం అన్ని ప్రయత్నాలు జరిగాయి. కానీ సమస్యలు ఎక్కడ? ఆర్ఆర్ ప్రాబ్లం వచ్చింది. రీహాబిలిటేషన్ పెద్ద ఎత్తున 2006లో వచ్చిన చట్టం ప్రకారము పెద్ద ఎత్తున నష్టపరిహారము 6 టైమ్స్ పెరిగిపోయింది, 6 సార్లు పెరిగిపోయింది. కాబట్టి 1000 కోట్ల రూపాయలు పెరిగిపోయింది పోలవరం ప్రాజెక్టు ఆర్ఆర్ ల్యాండ్ అక్విజిషన్ లో. కొన్ని సమస్యలే వచ్చాయి. కొన్ని దేవస్థానాలకి టెంపుల్స్ సంబంధించిన ల్యాండ్స్ కొంతమంది వాళ్ళ లెక్కలో చూపించుకొని ఆర్ఆర్ ప్యాకేజీలు లబ్ధి పొందడానికి ప్రయత్నం చేశారనే ఆరోపణలు కూడా వచ్చాయి. 100 ఎకరాలు ఆ విధంగా జరిగిందని ఆరోపణలు వచ్చాయి. అట్ ద సేమ్ టైం కాంటూర్ సమస్యలు వచ్చాయి. ఏడు గ్రామాలు మునిగిపోతున్నాయి. ఒరిస్సాలో మనకు ప్రాబ్లం వచ్చింది. కొన్ని న్యాయస్థానాల్లో కొన్ని సమస్యలు వచ్చాయి. ఈ సమస్యల వల్ల మనం కొంత 2014 నుంచి 19 వరకు మరీ వేగవంతంగా జరగకుండా ప్రాజెక్టు పూర్తి అవకాశాలు లేకుండా వచ్చాయి. పోలవరం ప్రాజెక్టు ఒక ఇంజనీరింగ్ మార్వల్, అది మామూలు ప్రాజెక్టులుగా కాదది. ఒక ఇంజనీరింగ్ అద్భుతం అది, అందులో ఎటువంటి అనుమానం లేదు. ప్రపంచంలో ఉండే చాలా గొప్ప ప్రాజెక్టులో పోలవరం ప్రాజెక్టు ఒకటి. దాని మీద చాలా లోతుగా అధ్యయనం చేయాలా, చాలా నిర్మాణాత్మకంగా క్వాలిటీని మెయింటైన్ చేయాలా. అదే సమయంలో అన్ని గ్రామాలకు రాష్ట్రానికి సాగునీటి వసతిని కల్పించడం కోసం పోలవరాన్ని ఎంత అర్థవంతంగా తీర్చిదిద్దాలనేది ఇంజనీరింగ్ నిపుణుడు ఆలోచించాలా. మనం చివరి రాష్ట్రం అది. ట్రైబేరియన్ రైట్స్ అనేవి ఉన్నాయి. 3000 టీఎంసీ సముద్రంలో కలిసిపోతుంది. కాబట్టి నీటిని వృధా చేయకుండా మనం పోలవరం దగ్గర ఒక ప్రాజెక్ట్ నిర్మించి రాష్ట్రానికి ఉపయోగపడేటట్టుగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రతి విషయాన్ని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తో చెప్పారు. చాలా లెక్కలు చూపించారు. ఏ విధంగా గత ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ ని నిర్వీర్యం చేసింది. వచ్చిన వెంటనే ఏం చేశారు వీళ్ళు? ప్రాజెక్టు పనులను ఆపేశారు. అసలు ఏ రోజైనా మనం చూసామా జగన్మోహన్ రెడ్డి గారు పోలవరం ప్రాజెక్టు విషయంలో రివ్యూ చేసినట్టు గానీ, లేదా దాని మీద ఏం జరుగుతుందో చూసినట్టు గానీ, లేదా ఎక్కువ సార్లు అక్కడ సందర్శించినట్టు మనం ఎప్పుడైనా చూసామా? ముఖ్యమంత్రి గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి అవగాహన లేదు. ఆ పోలవరం ప్రాజెక్టు విషయంలో, సాగునీటి విషయంలో అవగాహన లేదు. మంత్రులకు కూడా అవగాహన లేదు. ఈ అవగాహన లేకుండా కూడా తప్పు. కాంట్రాక్టర్స్ ని మార్చడం వల్ల హెడ్ వర్క్స్ నిలిచిపోయాయి అనుకో. ఒక నిమిషం అమ్మా. కొత్తగా ఒక రివర్స్ టెండరింగ్ అది పెద్ద బోగస్. రివర్స్ టెండరింగ్ అనేది చాలా పెద్ద బోగస్. 100 కోట్ల పైన ప్రాజెక్టులు ఏవైతే ఉంటాయో, 100 కోట్ల పైన కాంట్రాక్ట్స్ ఉంటే జుడిషియల్ రివ్యూకు పోవాలని మొదట వచ్చారు. అది ఈ 5 సంవత్సరాల్లో జుడిషియల్ రివ్యూ ఏమైపోయిందో ఎవరికి తెలియదు. జుడిషియల్ రివ్యూకి వెళ్ళాలని అన్నారు. చాలా తెలివిగా 100 కోట్లకి దాటితే జుడిషియల్ రివ్యూకు పోవాల్సి వచ్చిందని చాలా రాష్ట్రంలో కొన్ని పనులు స్ప్లిట్ చేసి 100 కోట్ల కంటే లోపలనే స్ప్లిట్ చేసి జుడిషియల్ రివ్యూకు పోనీయకుండా, టెక్నికల్ రివ్యూకు పోనీయకుండా అయిన వాళ్ళందరికీ కట్టబెట్టి ఈ రాష్ట్ర ప్రజాస్వామ్యంలో దోచుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన వెంటనే ఈ రివర్స్ టెండరింగ్ పేరుతో పోలవరంలో కాంట్రాక్టులు మార్చారు. లేదా ఇంకా నాకు ముందు మాట్లాడిన అనలిస్ట్ చాలా స్పష్టంగా చెప్పారు, కాస్ట్ పెరిగిపోతూ ఉంటుంది. ఈ రోజు పోలవరం ప్రాజెక్టు 5 సంవత్సరాల్లో 30% కాస్ట్ పెరిగింది. ఈ దేశంలో చాలా ప్రాజెక్టులు కాస్ట్ ఎస్కలేషన్. ఎందుకంటే సమయం లోపల చేయనందువల్ల వందల వేల లక్షల కోట్ల కాస్ట్ ఎస్కలేషన్ పెరిగిపోతుంది. అందులో పోలవరం కూడా మినహాయింపు కాదు. ఈరోజు 30% ఎక్కువైంది. డిపిఆర్ 2 డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ 2 కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. దాన్ని సాంకేతికంగా ఒప్పుకున్నప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఫైనాన్స్ మినిస్ట్రీ నుంచి శాంక్షన్ రావాల్సి ఉంది. ఈ రోజు అది 50,000 కోట్లు అవుతుందా, 60,000 కోట్లు అవుతుందా అని అర్థం కాంది. ఈ రోజు ఉన్న ఈ యొక్క డయాఫ్రమ్ వాల్ ఏ ప్రమాదం ఉంది, అదేవిధంగా కాఫర్ డ్యామ్ ఏ ప్రమాదం ఉంది, స్పిల్వే సంగతి ఏమిటి, ఇవన్నీ ఆలోచించడం కోసం విదేశాల నుంచి నిపుణులు పిలిపిస్తున్నారు. కెనడా నుంచి, అమెరికా నుంచి వస్తున్నారు. వాళ్ళు ఇక్కడ కూర్చుంటారు. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ తోటి సమన్వయం చేసుకుని భవిష్యత్తులో ఏ విధంగా ముందుకు తీసుకోవాలా. నేనేమంటున్నా అంటే గత ప్రభుత్వానికి ప్రాధాన్యత కాదు పోలవరం ప్రాజెక్టు. దాని విషయంలో దృష్టి పెట్టలేదు. అసలు ఏం చేశారో ఇప్పటి వరకు ఎవరికి తెలియదు. ముఖ్యమంత్రి గారికి అవగాహన లేదు. కానీ ఈ రోజు ఈ నిపుణుల సలహా తీసుకొని పోలవరం ప్రాజెక్ట్ లో ఏవైనా ఇంజనీరింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో, సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించిన సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని సాధ్యమైనంత తొందరగా పరిష్కరించి
పోలవరం ప్రాజెక్ట్ పూర్తయితే ఎస్ తెలుగుదేశం ప్రతినిధి దినేష్ చెప్పినట్లుగా ఇది ఒక లైఫ్ లైన్ ఆంధ్రప్రదేశ్ కి. ఆంధ్రప్రదేశ్ రైతులు పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ లో అక్షర క్రమంలోనే కాకుండా అభివృద్ధిలో కూడా రైతాంగము వ్యవసాయము నంబర్ 1 స్థానంలో నిలబడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ప్రభుత్వానికి పోలవరం ప్రాజెక్టు ప్రాధాన్యత కావాలా, అట్ ద సేమ్ టైం కేంద్ర ప్రభుత్వాన్ని విశ్వాసంలోకి తీసుకొని ఏం జరుగుతుంది ఇక్కడ, ఏం జరగాలని కేంద్ర ప్రభుత్వాన్ని, జలవనరుల శాఖ మంత్రిని, అదేవిధంగా సెంట్రల్ వాటర్ కమిషన్ ని వాళ్ళందరినీ కూడా విశ్వాసంలోకి తీసుకొని పెద్ద ఎత్తున నిధులు తీసుకురావడం ద్వారా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలా. కేంద్ర ప్రభుత్వం చెప్తూ ఉంది, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడం కోసం ఎటువంటి సహాయ సహకారాన్ని అందించడానికి కూడా సిద్ధంగా ఉన్నా అని కేంద్ర ప్రభుత్వం అనేక సందర్భాల్లో చాలా స్పష్టంగా ఉంది. బట్ క్వశ్చన్ ఈజ్, అది నేను చాలా సార్లు అనుకున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేంద్రం ఎందుకు ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారికి, కేంద్రం ఎందుకు చేపట్టలేదని అనేక సార్లు ఆరోపణలు చేశాడు. నేను అనుకున్నాను ఆయన అధికారానికి వచ్చిన వెంటనే కేంద్రానికి అప్పచెప్తాడేమో అనుకున్నా. అది ఏం చేయలేదు, అది మర్చిపోయాడు ఆయన సొంత కాంట్రాక్టర్లు ఓడగలు దోచి పెట్టడము, రివర్స్ టాండరింగ్ పేరుతో మోసం చేయడము, అసలు ఇంజనీరింగ్ వ్యవహారంలో జోక్యం చేసుకోకపోవడము, పోలవరం విషయంలో ఎటువంటి రివ్యూ జరగకపోవడము, ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు తెలుసుకోకపోవడము. నేను చాలా ఇందాక నాకు ముందు మాట్లాడిన వాళ్ళు చెప్పారు, అక్కడ ప్రజా వేదికను గోలగొట్టారు, వచ్చిన వెంటనే అన్నా క్యాంటీన్ రద్దు చేశారు. సుమారు 1,00,000 ఇళ్లు పైగా నిర్మాణం ఉంటే వాటికి లబ్ధిదారులకు అప్పచెప్పలేదు. ఆ ఇళ్లన్నీ కూడా ఏజెన్సీని మార్చకపోతే 2020 నాటికే ప్రాజెక్టు పూర్తయ్యేదని. ఒకటి. రెండోది గత ప్రభుత్వంలో మంత్రులకు అసలు అవగాహన ఉంటాయి కదా, అవగాహన రాహిత్యము నేను పాపం అనడం లేదు, కానీ ప్రయత్నం చేయకపోవడం, తెలుసుకోవడం, ఏ విషయమైనా అధ్యయనం చేయడం, ఈ ప్రాజెక్టు విషయంలో ఏముందని అధ్యయనం చేయకపోవడం, అది ఏమీ లేకుండా కేవలం డబ్బులు సంపాదించుకోవడము, దోచుకోవడము. అంబటి రాంబాబు గారి విషయంలో ఎటువంటి విషయాలు బయటకు వస్తున్నాయి, ఆయన జిల్లా పరిషత్ స్థలాలన్నీ కూడా ఏ విధంగా కొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారని ఒక జిల్లా పరిషత్ చైర్మన్ నేను 2 రోజులు మాట్లాడిన పరిస్థితులు కూడా మనం చూసాము. మనం ఉన్న సమయంలో దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్క పెట్టుకోవాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వంలో కేబినెట్ మంత్రులు అందరూ కూడా రాష్ట్రాన్ని దోచుకోవడము, దౌర్జన్యాలు చేయడము, అక్రమాలు చేయడము, రాజకీయ కక్షలు తీర్చుకోవడము, పేదల మీద దౌర్జన్యం చేయడము మనం చూసాం కదా. ఇళ్ల స్థలాల పేరుతోటి 33 ఎన్నో వేల ఎకరాలు సేకరించిన తర్వాత ఆ ఇళ్ల స్థలాలని పెంచి, రిజిస్ట్రేషన్ వాల్యూ పెంచి మధ్యవర్తులైన వైసీపీ నాయకులు డబ్బులు కొట్టేయడము. మొన్నటి రోజున మనం చూసాము, బెదిరించి పోలీస్ స్టేషన్ లో చెప్తామంటే డబ్బులు కూడా తిరిగి ఇచ్చిన సంఘటన కూడా చూస్తున్నాం. కాబట్టి గత ప్రభుత్వం చాలా దుర్మార్గం వ్యవహరించింది. ఈ ప్రభుత్వం దీని మీద చిత్తశుద్ధితో పనిచేయాలా. పోలవరాన్ని ప్రాధాన్యత క్రమంలో మొట్టమొదటి ప్రాధాన్యత పోలవరానికి ఇవ్వడం ద్వారా రాష్ట్రము ఎక్కడికి చాలా అభివృద్ధి, వ్యవసాయంలో నంబర్ 1 పొజిషన్కి వెళ్లే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ప్రభుత్వం పోలవరం మీద మొదటి ప్రాధాన్యత, రెండవది అమరావతి, మిగతా అనేక విషయాలు ఉన్నాయి. అట్ ద సేమ్ టైం మనకి 970 కిలోమీటర్లు సముద్ర తీరం ఉంది. సముద్ర తీరము దేశంలో ఏ రాష్ట్రానికి మ్యారిటైమ్ డెవలప్మెంట్ చేయొచ్చు, నిపుణులను పిలిచి ఇక్కడ ఏ విధంగా మనం వ్యవస్థను డెవలప్ చేయొచ్చు, ఇక్కడ అదే విధంగా టూరిజం ఏ విధంగా డెవలప్ చేయొచ్చు. ఈ ప్రభుత్వము దాని మీద దృష్టి పెట్టాలా. నాకు విశ్వాసం ఉంది, ఒక సీనియర్ నాయకుడిగా, అనుభవం గల నాయకుడిగా, పరిపాలన అనుభవం గల నాయకుడిగా, దేశంలోనే సీనియర్ నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వం 2014 నుంచి 19 వరకు జరిగిన తప్పులు రిపీట్ కాకుండా, ఆ తప్పులు పునరావృతం కాకుండా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలా. వీటన్నిటి విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం ద్వారా వ్యవసాయము, అదేవిధంగా పరిశ్రమలు, అదేవిధంగా టూరిజము, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున డెవలప్ అవుతుంది. ఆంధ్రప్రదేశ్ ఒక ఆర్థిక దేశంలోనే ఒక ఆదర్శమైన అభివృద్ధి గల రాష్ట్రంగా తయారవుతుంది. రైట్ చెప్పండి నారాయణరావు గారు, మాట్లాడండి. నారాయణ గారు, చంద్రబాబు నాయుడు గారు అనుభవజ్ఞుడు, చాలా అనుభవం ఉందన్నారు. దేంట్లో అనుభవం ఉంది చంద్రబాబు నాయుడు గారికి? ఆయనే తాపి మేస్త్రా పోలవరం కట్టడానికి? వాతావరణ శాఖలో ఏమైనా పనిచేశాడా? ఎప్పుడు ఉరుములు మెరుపులు సార్. మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదు కదా, మీరు మాట్లాడినప్పుడు ఎందుకంత కొత్త ఎందుకు? మీరు మాట్లాడారు కదా,
యువర్ ఆంజనేయ రెడ్డి గారు మీరు వెయిట్ చేయండి. మీకు అంత ఓపెన్ అవుతారా? మీకు అంత ఆంజనేయ రెడ్డి గారు వెయిట్ చేయండి. అనుభవించినాడు, దేవుడు అనుభవించినాడు. అవినీతి చేయడంలో అనుభవించినాడా? అవినీతి చేయడంలో అనుభవించినాడా? మొత్తం మధ్య కులం మధ్య పిచ్చి అనుభవించినాడా? దేంతో అనుభవించినాడు? మీరు వెయిట్ చేయండి. కాదు మీరు వెయిట్ చేయండి. నేను రెస్పెక్ట్ఫుల్ గా చెప్తా ఉన్నా, దయచేసి మీరు వెయిట్ చేయండి. వినండి, ఓపిక ఉండండి, ఓపికతో వినండి. చెప్పండి. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు పోలవరాన్ని, అమరావతిని ఈ 5 సంవత్సరాల్లో కంప్లీట్ చేస్తాడా లేదా? దానికి సమాధానం చెప్పాలా? దీనికి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుందా లేదా? దానికి సమాధానం చెప్పాలా? అలాగే విశాఖ ఉక్కిని ఇది ప్రైవేటీకరణ అవ్వకుండా ఆపుతారు లేదా? దానికి సమాధానం చెప్పాలా? 25,000 ఎకరాలు ఉన్నటువంటి విశాఖ భూముల అమ్మకాల్లో ఉంటారా లేదా? దానికి సమాధానం చెప్పాలా? అంతేగాని ఒక అనుభవించినాడు, దేనికి అనుభవించినాడు మా తెలియదు. చంద్రబాబు నాయుడు దేనికి అనుభవించినాడు? అనుభవం ఉండాలందరూ ఏమైంది? ఈ రోజు ప్రతి కొత్త ఆలోచన విధానంలో, కొత్త పరిపాలన, కొత్త వర్గంగా తీసుకెళ్లిన విధానంలో జగన్మోహన్ రెడ్డి గారు సక్సెస్ అయ్యారు. మీలాగా వ్యక్తుల మధ్య ఎస్సీ వర్గీకరణ, కులాల మధ్య వర్గీకరణ చేయడం, మేము మాదిగలకి ఎస్సీ వర్గీకరణకి మేము సంపూర్ణ మద్దతు ఇస్తాం. దేనికి ఇస్తాడు చంద్రబాబు నాయుడు? లక్ష్మణరావు గారు, మీరు చెప్తా ఉన్నా, ఈ 14 సంవత్సరాలు సీఎం చేసినటువంటి అనుభవించినట్టు ఏం చేస్తాడు రాష్ట్రానికి? సెంటు బడుగు బలైన వర్గాలకి సెంటు భూమి ఇల్లు కట్టుకోవడానికి సెంటు మీరు మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గురించి. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి సెంటున్నర భూములు ఇచ్చాడు. మీరు ఎక్కడ ఇచ్చారు? మీరు ఎక్కడ ఇల్లు కంటే 32 లక్షలు ఇల్లు ఇచ్చాం మేము. 32 లక్షలు ఇచ్చాము మేము. ఏం మాట్లాడతారు? మీ అనుభవం ఎక్కడికి వెళ్ళింది? మీ అనుభవం అంతా మీ సంచలనపు కానీ ఎన్నిటోజ్ లాంటి సంస్థలు పెంచుకోలేదు తప్ప చంద్రబాబు నాయుడు గారి అనుభవం ఏమీ లేదు. పుట్టి కమిషన్ లో ఇప్పుడే అవినీతి స్టార్ట్ అయింది. ఎంఆర్ఓ ఆఫీస్ లో, కలెక్టర్ ఆఫీస్ లో, ఎక్కడ ఏ గవర్నమెంట్ ఆఫీస్ కి వెళ్ళా. అంటే నారాయణరావు గారు, పోలవరంపై ఏపీ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేసింది. నెక్స్ట్ సాగునీటి ప్రాజెక్టులపై 2వ శ్వేతపత్రం విడుదల చేస్తా ఉంటాం. ఏమండి? పోలవరంపై ఏపీ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేసింది. నెక్స్ట్ సాగునీటి ప్రాజెక్టులపై 2వ శ్వేతపత్రం విడుదల చేస్తుంది. వినపడట్లేదండి మేడం గారు. మీరు చెప్పండి, మాట్లాడండి, మీరు కంటిన్యూ చేయండి. పోలవరం చెప్పండి, మీరు కంటిన్యూ చేయండి. ఒక్క నిమిషం. మా శ్వేతపత్రం రిలీజ్ చేశారు కదా చంద్రబాబు నాయుడు గారు. ఇవన్నీ మీ ఇందాక చెప్పాను నేను స్టార్టింగ్ లోనే. చంద్రబాబు నాయుడు గారు పూటకొక డ్రామా, పూటకొక షార్ట్ ఫిల్మ్ విడుదల చేస్తూ ఉన్నారు. రాష్ట్ర ప్రజలు గమనిస్తూ ఉన్నారు. వీళ్ళు షార్ట్ ఫిల్ములు, వీళ్ళు డ్రామాలు, వీళ్ళు చేసిన అంతా కూడా 6 నెలల వరకే. 6 నెలలకు వీళ్ళకున్నటువంటి కోరికలు, వీళ్ళకున్నటువంటి ఆలోచన విధానం, వీళ్ళు ఏం చేయాలనుకుంటున్నారో మీరు 6 నెలలే. 6 నెలల తర్వాత జనాలు కొడతారు మిమ్మల్ని. మీ ప్రజాప్రతినిధులు, మీ ఎమ్మెల్యేలు, మీ మినిస్టర్లు, మీ నాయకులు ఊర్లో అడుగు పెడితే వాళ్ళే ఈ రోజుకి జనాలు చాలా మంచి నీరు మీద ఆమె కసి కాదు. 2,50,000 వాలంటీర్లు తీసి పక్కన పెట్టారు. 2,50,000 వాలంటీర్లు తీసి పక్కన పెట్టారు. మీరు చేసిన కార్యక్రమాలు మామూలు లేవు. ఇప్పుడు కూడా పెన్షన్ విధానం రేపు 1వ తారీఖు స్టార్ట్ అవుతుంది. 50 సంవత్సరాలు దాటినటువంటి బీసీ వాళ్ళకి పెన్షన్ ఇస్తున్నారు కదా, దాన్ని అమలు చేయమని చెప్పండి. 20 లక్షల మందికి మేము 3,000 నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు కదా, దాన్ని రేపు 1వ తారీఖున అమలు చేయండి. ఫ్రీ బస్ అమలు చేయండి. గ్యాస్ సిలిండర్ రేపు 1వ తారీఖున అమలు చేయండి. ఇవన్నీ కూడా మాట్లాడుకొని ఉండడానికి పోలవరం తీసుకొస్తారు. పోలవరం గురించి మాట్లాడాలా? అంటే ఏంటి చంద్రబాబు జగన్ ఒకరి మీద ఒకరు ఇలా విమర్శలు చేసుకుంటున్నారు? సీఎం అయినా పోలవరం ఇలాగే మన రాష్ట్రం చేతిలో పోలవరం ఉంటే మీ దేవాంశ సీఎం అయినా కంప్లీట్ అవ్వదు.
అది పూర్తిగా కేంద్రం బాధ్యత తీసుకొని కేంద్రమే కట్టాలా. కేంద్రం ఏ ప్రభుత్వం అయితే కేంద్రంలో ఉంటుందో వాళ్ళ పూర్తి బాధ్యతలు తీసుకొని వాళ్ళు కడితే తప్ప మేము మా భుజాల మీద వేసుకుంటే పూర్తి అవ్వదు. పోలవరం ఇచ్చే ఛాలెంజ్, ఓపెన్ ఛాలెంజ్, దీనికి రెడీగా ఉండమని చెప్పండి చంద్రబాబు నాయుడు గారు. 2019 ఎందుకు చేయలేదు? ఎందుకు డబ్బాలు కొడతారు? అమరావతిని గ్రాఫిక్స్ లో కేంద్రం గీయలేదు. అమరావతిని గ్రాఫిక్స్ లో నిర్మించడం అంతే. ఓకే జయరామ్ గారు, రేకుల చెట్లు కట్టడం కాదు. 10,000 కోట్లు పెట్టి అమరావతిలో రాజధాని చెప్పి రేకుల చెట్లు కట్టడం కాదు రాజధాని అంటే. గుర్తుపెట్టుకోండి. మీరు ఇప్పుడు మళ్ళీ 15,000 కోట్లు వాళ్ళని అమరావతిని మేము మళ్ళీ ఆ భవనాలు నిర్మిస్తాం అంటారు. కమిషన్లు దండుకోవడానికే కదా, మీ కమిషన్లు దండుకోవడానికి కదా. మరి దాన్ని ఎవరి చేతికి ఇచ్చారు? నారాయణ చేతికి ఇచ్చారు. నారాయణ చేతికి ఇచ్చారు. ఆయనవే 15,000 ఎకరాలు ఉన్నాయన్న టాకు అమరావతిలో. ఆయన చేతిగా మళ్ళీ మీరు అమరావతి డెవలప్మెంట్ ఆ ప్లానింగ్ మొత్తం నారాయణ గారికి ఇచ్చారంటే దీని అనగతలో మీ కుట్ర ఏంటో తెలుస్తుంది కదా, మీ అనగతలో ఉన్నటువంటి డ్రామా ఏంటో తెలుస్తుంది కదా. ఏం మాట్లాడుతున్నారు? కాదండి, ఏం మీరు 15,000 కోట్లు నారాయణ గారి చేతికి ఎందుకు అమరావతికి ఇచ్చారు? నారాయణ గారి చేతికి ఎందుకు ఇచ్చారు? ఆయన గతంలో అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్. ఓకే ఓకే రైట్ జయరామ్ గారు, జయరామ్ గారు మీరు ఫైనల్ గా చెప్పండి పోలవరం విషయం. నారాయణ గారి చేతికి ఎందుకు ఇచ్చింది? ఆయన గతంలో జయరామ్ గారు మీరు ఫైనల్ గా చెప్పండి, పోలవరం విషయంలో రాజకీయాలు మాని త్వరగా నిర్మాణం పూర్తి అయ్యే అవకాశాలు ఉన్నాయి అసలు? డెఫినెట్ గా ఈసారి అవుతుందండి. ఎందుకంటే నేను ఇంతకుముందే చెప్పాను, చంద్రబాబు గారి నెసెసిటీ సెంట్రల్ గవర్నమెంట్ కి అవసరము, మోడీకి చాలా అవసరం ఇప్పుడు. సో ఆ అవసరాలు ఉన్నది కాబట్టి డెఫినెట్ గా ఒక చాకచక్యంగా చంద్రబాబు గారు ఫండ్స్ ని పట్టుకొస్తారు. అందులో నాకు ఎలాంటి డౌట్ అయితే లేదు. ఎందుకు అంటే ఇది ఇన్ని 100 సంవత్సరాల పైచిలకు ఉన్నది. ఇది కనుక చంద్రబాబు నాయుడు గారు చేస్తే చరిత్రలో ఉంటారు. ఓకే, ఎందుకంటే ఇది యావత్ ఆంధ్రప్రదేశ్ కి ఇది చాలా కీలకమైన ప్రాజెక్ట్. సో డెఫినెట్ గా ఇది చంద్రబాబు గారు ఇది కంప్లీట్ ఇప్పుడు కూటమిలో బీజేపీ కూడా ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం పోలవరానికి తోడ్పాటు అందిస్తుంది అనుకోవచ్చు. అవును, ఇది చంద్రబాబు గారికి ఒక్కరికే కాదు, ఇది ఎన్డీఏ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయింది కాబట్టి, ఎన్డీఏ కూటమి ఇన్వాల్వ్ అయింది కాబట్టి 100% చేస్తారు. ఇందులో వేలని ఉండదు. ఇప్పుడు ఈ చేసే విధానం లోపల ఏ విధంగా చేయాలంటే వర్క్ చేయడం ఒకటి, ప్రత్యర్థులను తిట్టకపోవడం రెండు. ఈ రెండు చేస్తే చాలా ఉన్నతంగా ఉంటది. నిన్న హోమ్ మినిస్టర్ అనిత మాటలో ఒకటి నేను చాలా గర్వంగా చెప్తాను. మేము ఎవరిని పర్సనల్ గా అటాక్ చేయము. ఏదైనా సందర్భం వచ్చినప్పుడు, ఏదైనా ఆ హద్దులు మీరినప్పుడు చట్టపరమైన చర్యలే తీసుకుంటాము, శాఖపరమైన నివేదికనే ఇస్తాము, శాఖపరమైన ఎంక్వైరీ చేస్తాం తప్పితే మా పర్సనల్ గర్జెస్ రివెంజెస్ అంటే మాకు ఏమీ ఉండవు. ఈవెన్ రెడ్ బుక్ విషయానికి వచ్చినప్పుడు కూడా ఆయా ఆఫీసర్లు వాళ్ళ పనితనాన్ని గుర్తు చేయడం కోసమే తప్పితే వాళ్ళ మీద మేము ఏదో యాక్షన్ తీసుకోవడమో ఇబ్బంది పెట్టడం కోసమో కూడా కాదు. దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అండ్ దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఏదైనా కూడా మనం మాట్లాడేటప్పుడు చేసేటప్పుడు ఇతరులను తిట్టకుండా పనిచేయొచ్చు. ఈ తిట్టే సంస్కృతి ఈ 10-15 నుంచి వచ్చిందండి. అంతకుముందు మా కేసీఆర్ పుణ్యమా అంటూ ఈ బూతులు మాట్లాడడం వచ్చింది. కానీ అంతకుముందు మీరు చూడండి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్లస్ చంద్రబాబు గారు ఎప్పుడు ఇట్లా మాట్లాడుకోలేదండి. ఏ మాట ఆ మాట స్పష్టంగా మాట్లాడుకోవాలి. వైఎస్ రాజశేఖర రెడ్డి గాని లేకపోతే ఎందుకని మాట్లాడు. ఒకసారి అసెంబ్లీలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నోరు జారినందుకే ఆయన ఫీల్ అయినట్టు మళ్ళీ దాన్ని కరెక్షన్ చేసుకున్నారు. అంటే అంత ఉన్నతంగా రాజకీయాలు అనేటివి విషయాన్ని విశదీకరిస్తున్నట్టు ఉండాలి, విన్నవిస్తున్నట్టు ఉండాలి. కానీ బూతులు ఏంటంటే ఏందా బూతులు, ఆ బెదిరింపులు అవన్నీ ఎవరి కోసం? ఇలాంటివన్నీ పక్కన పెట్టేసి ఓన్లీ వర్క్ మీదే కాన్సన్ట్రేషన్ చేయిస్తారని నేను కోరుకుంటూ చెయ్యాలని ఇట్స్ మై డిమాండ్ ఆల్సో. వర్క్ మాత్రమే చేసేసి మాటలు తగ్గించేసుకొని జనం గమనిస్తున్నారండి, జనం గమనిస్తున్నారు. ఆ జనాలను దృష్టిలో పెట్టుకొని రేపు ఓటు అనేది వాళ్ళ చేతిలో ఉంటదనే విషయం దృష్టిలో పెట్టుకొని ప్రవర్తిస్తారని నేను విశ్వసిస్తూ ముగిస్తున్నాను. నమస్తే. రైట్. థ్యాంక్ యూ దినేష్ రెడ్డి గారు, థ్యాంక్ యూ లక్ష్మీనారాయణరావు గారు, థ్యాంక్ యూ ఆంజనేయ రెడ్డి గారు, థ్యాంక్ యూ జయరామ్.